డాక్టర్ని. డాక్టర్గా ఉంటూ గత 18 సంవత్సరాల నుంచి యావత్ రాష్ట్రంలో, యావత్ భారతదేశంలో ఎన్నో రకాల కంపెనీస్కి ప్రొడక్ట్ ట్రైనింగ్స్, ఆరోగ్యం మీద, ఆరోగ్యం పట్ల ప్రొడక్ట్ ట్రైనింగ్స్ ఇస్తూ బిజినెస్ని కూడా డెవలప్ చేసుకునేటువంటి బిజినెస్ ట్రైనింగ్స్ కూడా ఇస్తూ వస్తున్నాను. దాదాపు మన ట్రైనింగ్స్ ఢిల్లీ ఇందిరాగాంధీ స్టేడియంస్ వరకు అవుతాయండి. అంటే ఢిల్లీ ఇందిరాగాంధీ స్టేడియంలో దాదాపు 1,00,000 మంది కూర్చుంటారు. అక్కడ కూడా నేను ట్రైనింగ్స్ అనేది ఇస్తూ వస్తున్నాను. అందులో భాగంగానే ఈరోజు మన ఓన్ కంపెనీ రెయిన్బో హ్యాపీ లైఫ్ కంపెనీ మన నల్గొండలో అద్భుతమైనటువంటి ఫ్రాంచైజీ ఓపెన్ చేసుకున్నారు. సో ఒకసారి ఫ్రాంచైజీ ఓపెన్ చేసుకున్నటువంటి ఓనర్స్ మన కళ్ళ ముందు ఉన్నారు. ఒకసారి నిల్చోవచ్చింది నేను కోరుకుంటాను. గ్రాండ్ క్లాప్. థ్యాంక్ యూ. సో ఈరోజు మన నల్గొండలో రెయిన్బో హ్యాపీ లైఫ్ కంపెనీకి సంబంధించినటువంటి ఫ్రాంచైజీ ఓపెన్ అయిందండి. ఆ ఫ్రాంచైజీలో అన్ని రకాల మన కంపెనీకి సంబంధించినటువంటి ఉత్పత్తులు దొరుకుతాయి. ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఉన్నాయి. అసలు ఆ ప్రొడక్ట్స్ ఏంటి, వాటి గురించి ఏంటి అనేది మనం చర్చించుకుందాం. మాట్లాడుకునే ముందు నేను కొంతమంది ఎవరు ఈ కంపెనీకి ఫస్ట్ టైం ఈ రెండింటి గురించి తెలుసుకోవడం కోసమే ఇక్కడ కూర్చున్నాం. ఈ రెండు ఇంపార్టెంట్ కదా. ఈ రెండు ఇంపార్టెంట్ అన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు. మధ్యలో లేచిన వాళ్ళు ఈ రెండు వాళ్ళకి ఇంపార్టెంట్ లేదు అని చెప్పి పక్కన వాళ్ళందరూ వాళ్ళని చూసి గుర్తుపెట్టుకోండి. రైట్? ఎందుకంటే అందరు పక్క ఓకే రైట్ క్లాక్ అన్నారు. ఈ రెండింటి గురించి మనం తెలుసుకోవడం కూర్చున్నాం ఫ్రెండ్స్. సో ఈ రెండింటి గురించి ఆరోగ్యము ప్లస్ ఆదాయం, ఈ రెండింటి గురించి మనం తెలుసుకుందాం. ఈ రెండింటిలో ఫస్ట్ ఏది మాట్లాడుకుందాం? ఆరోగ్యం, ఆదాయం. నేను ఆదాయం అంట. తర్వాతే ఎందుకు? మీరు డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్, మంచి ఆహారం కొనుక్కొని తింటేనే ఆరోగ్యంగా ఉంటాం. అవన్నీ కొనుక్కోవాలంటే డబ్బు కావాలిగా. మరి అన్ని కొద్ది ముందు ఆదాయమా ఆరోగ్యం? సరే నేను చెప్తాను. లీడర్ గొప్పడా లేబర్ గొప్పలా? లీడర్ ఏమో కూర్చొని ఉంటాడు, లేబర్ ఏమో తట్ట మోస్తాడు, ఒంపిడి కలుపుతాడు, ఇంటికి పెడతాడు, మొత్తం ఇల్లు బిల్లి కొంత కట్టేస్తాడు. లీడర్ గొప్పడా లేబర్ గొప్పడా? లేబరే గొప్ప. లేబర్ చెప్పండి, అందరూ చెప్పండి. నో రాంగ్. లీడరే గొప్పోడు. లీడర్ అనేటోడు అక్కడ లేకపోతే లేబర్ పని చేయడు. లీడర్ అనేటోడు అక్కడ ఉంటేనే వాడు పని చేస్తాడు. ఒకవేళ వాడు లేకపోతే వాడు చాయ్ షాప్కి వెళ్ళి చాయ్ తాగడము, సిగరెట్ కొట్టడము, లేదా కాసేపు పడుకోవడం ఇలానే నడుస్తూ ఉంటుంది. ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి లేకపోతే ఏమవుతుంది? మీరేమన్నారు? నేనేమన్నా? ఇప్పుడు చెప్పండి, ఏంటి గొప్పది? కాదండి, మళ్ళా ఆరోగ్యమే. చెప్పి మళ్ళా ఊ అంటున్నారు. ఆరోగ్యం. మీరు కొనుక్కొని తినాలి అంటే ఏం కావాలన్నా డబ్బులు కావాలి. మరి ఆ డబ్బు సంపాదించడానికి శరీరం సహకరించాలిగా. పాయింట్ మీ నోటెడ్ అర్థమైందా? మనం మార్కెట్కి వెళ్ళి కనీసం ఏదైనా కొనుక్కోవాలన్నా మన శరీరం మనకు కావాలి. మన శరీరం మనకు సహకరించకపోతే ఆదాయం అనేది రాదు. శరీరం సహకరించాలి అంటే ఆరోగ్యం అనేది బాగుండాలి. ఆరోగ్యం బాగలేకపోతే ఆరోగ్యం అనేది రాదు. సో ఆ ఆరోగ్యం ఎలా సంపాదించుకోవాలి, ఆ ఆరోగ్యం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి, ఆరోగ్యంలో ఎన్ని రకాల నష్టాలు మనం చేసుకుంటున్నాం అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం మిత్రమా. ఓకేనా? సో ఒకప్పుడు పెద్దవాళ్ళు ఆరోగ్యమే అనేవాళ్ళు, కానీ ఇప్పుడు అందరూ కూడా ఆదాయమే మహాభాగ్యం అంటున్నారు. కాబట్టి మన కంపెనీ రెయిన్బో హ్యాపీ లైఫ్ కంపెనీ ఏం చెప్పింది అంటే ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని రెండింటిని కలిపి మహాభాగ్యంగా ఇస్తాను అంటుంది. సో ఆ రెండింటి గురించి మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఫస్ట్ ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. ఆరోగ్యం గురించి తెలుసుకునే ముందు అసలు ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళు గొప్పలా కాదని అది కూడా తెలుసుకుందాంగా. ఎవరు ఎవరు కూర్చున్న వాళ్ళ నుంచున్నోడా? ఎవరండి? నేను లీడర్ అని చెప్పానా? కూర్చున్న వాళ్ళు అని స్పష్టంగా తెలుగులోనే చెప్పాను సార్. కూర్చున్న వాళ్ళు గొప్పలా కాదని కూడా తెలుసుకోవాలిగా. అవుతాడు, ఒకడు కలెక్టర్ అవుతాడు, ఒకడు సైంటిస్ట్ అవుతాడు. చెప్పేవాడు గొప్పవాడా, వినేవాడు గొప్పవాళ్ళ? అర్థమవుతుందా మిత్రమా? చెప్పేవాడు గొప్పవాళ్ళ, వినేవాళ్ళ? వినేవాళ్ళు. ఇక్కడ చెప్పేవాడిని ఈ రోజు నేను, వినేవాళ్ళు మీరు. కాబట్టి మీరందరూ గొప్ప వ్యక్తులే. సో ఒకసారి గ్రాండ్ క్లాస్ తో వెల్కమ్ చేస్తున్నాం. వినడం అనేది
చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. లెర్నింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎర్నింగ్ అన్నారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. లెర్నింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎర్నింగ్ అట. వినడం చాలా ఇంపార్టెంట్ సంపాదించుకోవడానికి. కావాలంటే ఇంగ్లీష్ లో మీరు స్పెల్లింగ్ చూసుకోండి. లెర్నింగ్ LEARING స్పెల్లింగ్ అది పూర్తి స్పెల్లింగ్. లెర్నింగ్ అంటే ఏంటి తెలుగులో? వినడం. లెర్నింగ్ అయిపోయిన తర్వాత ఆ లెర్నింగ్ అనే స్పెల్లింగ్ లో ఎల్ అనే ఒక్క అక్షరం తీసేయండి. అంటే మీరు విన్నారుగా, నేర్చుకున్నారుగా, మరి ఆ ఎల్ అనే అక్షరం ఒకటి తీయని తర్వాత ఏం మిగిలి ఉంటుంది? లెర్నింగ్. పాయింట్ అర్థమవుతుందా? సో వినడం చాలా ఇంపార్టెంట్. సో అటువంటి సబ్జెక్ట్ వినడం కోసం ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకంగా నేను మన కంపెనీ తరపు నుంచి నేను మీకు ఆహ్వానం చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఆరోగ్యం గురించి మనం మాట్లాడుతున్నాం. వీడి ముఖం చూడడమేమో కానీ ఫస్ట్ ఫోనే చేసి కళ్ళు కూడా మొత్తం మసకగానే ఉంటాయి. అయినా టైం ఎంత అయింది, ఎవరైనా మెసేజ్ చేసిండా, ఫోన్ చేసిండా, చూసుకోరా ఫ్రెండ్స్. వీటి వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కేవలం ఈ రెండు పనుల వల్లే. ఎప్పుడు? నైట్ పడుకునేటప్పుడు ఫోన్ చూడడం వల్ల, ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే కళ్ళు క్లీన్ చేసుకోకుండా ఆ కంటిని ఫోన్ మీద మనం పెట్టడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే కంటిలో రెటీనా పవర్ అనేది ఉంటుంది, గ్లూకోమా. ఈ రెటీనా పవర్ ఏం చేస్తుంది అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. మరి నీరు తాగకపోతే మనం ఏం తాగగలుగుతాం? మన బాడీలో 70% వాటరే ఉంది. వాటర్ తాగకపోతే మనం బతకలేము. బాడీలో వాటర్ చాలా ఇంపార్టెంట్ రోల్లో ఉంటుంది. మీరేమో వాటర్ తాగడం వల్ల రోగాలు వస్తున్నాయి అంటున్నారు. మరి ఆ నీళ్లు తాగకపోతే ఇంకేం నీళ్లు తాగాలా అని చెప్పి వాళ్ళని ప్రశ్నించారు కొంతమంది. ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే మినరల్ వాటర్ తాగండి అన్నారు. ఏ వాటర్? ఎంతమంది తాగుతున్నారు? తాగేవాళ్ళు చేయలేకపోతే తాగడంలో అవసరం లేదు. పోనీ ఎప్పుడైనా తాగారా? ఎప్పుడు తాగారు? ఫంక్షన్లో పోయినప్పుడు. మినరల్ వాటర్ ఎప్పుడైనా తాగారా? తాగలేదండి. తాగారుగా. ఎప్పుడు తాగారు? పోనీ ఏ రూపంలో తాగారు చెప్పండి నాకు. గ్లాస్లోనా? గాజు గ్లాసా, ప్లాస్టిక్ గ్లాసా? ప్లాస్టికా? మినరల్ వాటర్ మనం తాగే ఉండొచ్చు అనుకుంటున్నాం. ఎప్పుడైతే మనం మినరల్ వాటర్ తాగారని మీరు అనుకుంటున్నారో ఆ మినరల్ వాటర్ అసలు మినరల్ వాటర్ కాదండి. 20 రూపాయలు పెట్టి 20 లీటర్ల బాటిల్ మన ఇంటికి ఏదైతే వస్తుందో అది మినరల్ వాటర్ కాదు. 20 రూపాయలు పెట్టి 1 లీటర్ వాటర్ బాటిల్ కొనుక్కొని తాగినా అది మినరల్ వాటర్ కాదు. ఎందుకంటే అది ప్యూరిఫైడ్ వాటర్ మాత్రమే. అది మినరల్ వాటర్ కిందకి రాదు. వాటిని ప్యాకేజ్డ్ ప్యూరిఫై వాటర్ అంటారు. ఆ బాక్స్ మీద, ఆ బాటిల్ మీద రాసి ఉంటుంది ప్యూరిఫైడ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అని. మినరల్ వాటర్ మనం తాగాలి అంటే కనీసం లీటర్ వాటర్ బాటిల్ ఖర్చు వచ్చేసి 1000 నుంచి 1500 రూపాయలు ఉందండి. ఎంత? 1000 నుంచి 1500 రూపాయలు ఉంది 1 లీటర్ మినరల్ వాటర్ బాటిల్ కాస్ట్ వచ్చేసి. మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గారు తాగుతున్నారా నీళ్ళు? రోజు మనం అంత పెట్టి తాగగలుగుతామా? తాగలేము కదా. మరి అటువంటి మినరల్ వాటర్ మనకు కావాలి అంటే ఎక్కడి నుంచి తీసుకురావచ్చు? అసలు ఆ మినరల్ వాటర్ అంటే ఏంటి? అసలు ఆ మినరల్ కి మన ఆరోగ్యానికి ఉన్న కనెక్షన్ ఏంటి? అది కూడా ఫస్ట్ ఒకసారి తెలుసుకుందాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నీటి వల్ల రోగాలు వస్తున్నాయని చెప్తుంది. ఎందుకు? ఫస్ట్ ఆ పాయింట్ మనం తెలుసుకోవాలి. ఎందుకు, ఎలా అనేది ఫస్ట్ మనకి ఇంపార్టెంట్. వాటర్ మన శరీరంలో సరైనటువంటి మినరల్ ఇవ్వకపోతే అది ఆల్కలైన్ గా మారదు. ఆల్కలైన్ అంటే ఒక కణం, ఒక సెల్, వాటర్ లో ఉండేటువంటి ఒక సెల్, నీళ్ళల్లో ఉండేటువంటి ఒక సెల్. అది బాడీలో మినరల్ ఆల్కలైన్ కనుక ఉంటే ఎటువంటి రోగాలు అనేవి రావు. మినరల్ ఆల్కలైన్ లేకపోతే రోగాలు అనేవి వస్తాయి. ఎలా వస్తాయో చెప్తాను వినండి. మన బాడీలో ఒక భాగం ఉంది. ఆ భాగం వల్లే ఎక్కువ శాతం రోగాలు వస్తున్నాయి. ఒకటే ఒక భాగం ఉంది మన శరీరంలో. ఆ ఒక్క శరీరంలో ఉన్నటువంటి ఆ భాగం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఆ భాగం పేరు ఏంటంటే స్టమక్, మన పొట్ట, అబ్డామిన్. అర్థమవుతుందండి? పొట్ట ఉందా లేదా? స్టమక్ ఉంది కదా, అందరికి ఉందా లేదా? ఈ పొట్ట వల్లే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనకు వస్తున్నాయి. అసలు ఆ పొట్టకి, ఆ అనారోగ్య సమస్యలకు ఉన్నటువంటి కారణం ఏంటంటే మన పొట్టలో 2 రకాల పేగులు ఉంటాయండి. ఒకటి పెద్దది, నెక్లెస్ లాగా ఉంటాయి. రెండోవేమో చిన్నవి. మనం తినే ఆహారం మొత్తం కూడా ఆ పేగుల నుంచి ట్రావెల్ అవుతుంది. మనం తినే ఆహారం మొత్తం ఆ పేగుల నుంచి ట్రావెల్ అయ్యి డైజెస్టివ్ సిస్టమ్ దగ్గరకు వస్తుంది.
ట్రావెల్ అయినప్పుడు ఏమైతుందంటే ఆ పేగులకి అక్కడ కొద్దిగా ఆహారం అన్నది పేరుకోపోతుంది. ఎలా పేరుకోపోతుంది అంటే ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక కొత్త పైప్ తీసుకోండి, ట్యాబ్ పెట్టండి, నల్లాకు పెట్టండి, ఒక వారం రోజులు నీళ్ళు వదలండి ఆ పైప్ లో. ఆ వారం రోజులు నీళ్ళు వదిలిన తర్వాత ఆ పైప్ లో నీళ్ళతో పాటు ఇంకేమైనా వస్తుందా? నీళ్ళు ఒకటే వస్తాయా? పాకు నాచు వస్తుందా రాదా? ఒక వారం రోజులు మనం నీళ్ళు వదిలితే పైపులో నాచు పాకురు వచ్చింది. ఎన్ని రోజులు వదిలితే? ఏం వదిలితే? ఒక వారం రోజులు ఉంట నీళ్ళు వదిలితేనే మన లోపల ఉన్న పైపులే కదా ఇవి కూడా. ఈ పైపులకి జస్ట్ మనం బయట ఒక కొత్త పైప్ అయినా పాత పైప్ అయినా ఎంత కడిగి పెట్టినా వారంలో అందులో నాచు పాకురు అనేది ప్రవహిస్తూ ఉంటది. వారం రోజులు పైపులో నీళ్ళు వదిలితేనే పాకురు నాచులు వస్తే మరి పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు మన పైపుల్లో మనం ఏమేమి వదిలినాం? పాయింట్ అర్థమవుతుందా? ఇందులో అన్ని నీళ్ళు వదిలినా, మందు వదిలినా, మశానం వదిలినా, ఎన్ని చిరుదన్నులు, వేస్ట్ ఫుడ్, మంచి ఫుడ్ అన్ని వదిలినాం. ఇవన్నీ లోపలికి వెళ్ళి డైజెస్టివ్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అందులో పాకురు ఎలా వచ్చిందో మన పైపుల్లో కూడా పాకురు వస్తుంది. దాన్ని మెడికల్ భాషలో టాక్సిన్స్ అంటారు, అనగా విషపూరిత పదార్థాలు. వాటిని డీటాక్సిఫై చేయాలి అంటే తొలగించాలి. అవి తొలగకపోతే ఏమైతుందంటే ఆ లోపల పేగుల్లో ఉన్నటువంటి చెత్త మొత్తం బయటికి రాకపోగా ఆ చెత్త మొత్తం కుళ్ళిపోయి వాసన వచ్చి పురుగులు పుట్టి అక్కడి నుంచి మొదలైతుంది అసలైన సమస్య. గ్యాస్, కడుపులో మంట, ఛాతీలో మంట, కొద్దిగా తిన్న అరగకపోవడం, తేపులు, వాంతులు, వికారం. అక్కడి నుంచి గ్యాస్ డైరెక్ట్ గా వచ్చి ఆడబడుతుంది హార్ట్కే కదా, మళ్ళా హార్ట్ అటాక్. పాయింట్ అర్థమవుతుందండి నేను చెప్పేది? ఒక పొట్ట వల్ల ఎన్నో రకాల అక్కడి నుంచి అల్సర్ మొదలైతుంది, అక్కడి నుంచి లోపల పురుగులు పుడతాయి, అక్కడ లోపల నుంచి పొట్టలో చిన్న చిన్న రవ్వలాగా గడ్డలు కడతాయి. అవన్నీ కూడా క్యాన్సర్ కూడా దారి తీస్తాయి. ఆ పొట్టలో ఉన్న టాక్సిన్స్ బయటికి రావాలి అంటే రెండే రెండు పద్ధతులు ఉన్నాయి. ఆ విషపూరిత పదార్థాలు బయటికి రావాలంటే రెండే రెండు పద్ధతులు. ఒకటి, పీచు పదార్థం ఎక్కువ తీసుకోవాలి. ఏ పదార్థం? పీచు పదార్థం. లేదా తాగే నీటిలో ఆల్కలైన్ ఉండాలి. మనం తాగే నీటిలో కనుక ఆల్కలైన్ ఉంటే పొట్టలో ఉన్న టాక్సిన్స్ మొత్తం డీటాక్సిఫై అయిపోతాయి. అంటే మన పొట్టలో ఉన్న విషపూరిత పదార్థాలన్నీ కూడా తొలగిపోతాయి. తద్వారా అనారోగ్య సమస్యలు ఏవి రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఆ పొట్టలో ఉన్న విషపూరిత పదార్థాలు వెళ్ళిపోతే మరి పూర్వకాలంలో మన తాతలు, మన ముత్తమ్మలు, మన పెద్దలు వాళ్ళందరూ కూడా నీళ్లు తాగారు, వాళ్ళందరూ కూడా మందు మశానాలు వేశారు, వాళ్ళందరూ కూడా నాన్ వెజ్లు తిన్నారు. ఈ రోజు మనం ఏం తింటున్నామో వాళ్ళు కూడా ఆ రోజుల్లో తిన్నారు. మరి వాళ్ళకు రోగాలు లేవు, మనకు రోగాలు ఉన్నాయి. ఎందుకు? దానికి గల కారణం ఏంటి? వాళ్ళు తాగినటువంటి వాటర్ లో ప్యూర్ ఆల్కలైన్ ఉండేది, ప్యూర్ మినరల్ ఉండేది. మనం తాగే నీటిలో లేదు. అందులో ఎలా వచ్చింది, మన దాంట్లో ఎలా లేదు అంటే ఒక్కసారి మీరే ఊహించుకోండి మిత్రమా. ఫస్ట్ భగవంతుడు ఈ భూమి మీద ఒక మనిషిని పంపించిన తర్వాత ఒక మానవుడు ఈ భూమి మీద అడుగు పెట్టినప్పుడు మొట్టమొదటిసారిగా ఏ నీరు తాగిందో చెప్పగలుగుతారు ఎవరైనా? కాదు మేడం చెప్పి వర్షపు నీళ్ళు. ఏ నీళ్ళండి? ఫస్ట్ ఏ నీళ్ళు? వర్షపు నీళ్ళు. వర్షపు నీళ్ళు తాగారు. ప్రకృతి ఇచ్చినది, నేచురల్ వాటర్ అంటారు వాటిని. ప్రకృతి ప్రసాదించినటువంటి నీరు. ఆ తర్వాత వర్షపు నీళ్ళు తర్వాత వచ్చినవి చెలిమె నీళ్లు. చెలిమె నీళ్లు తర్వాత వాగులు. వాగుల తర్వాత తాగింది బావి నీళ్లు. బావి తర్వాత తాగిన నీళ్లు నల్ల ట్యాప్ నీళ్లు. అవునా కదా? ఆ తర్వాత తాగి నీళ్లు డబ్బా నీళ్లు. బావొచ్చే బాగు పోయే, చెరువు వచ్చే చెరువు పోయే, చెరువు వచ్చే చెరువు పోయే, లాస్ట్కి మన బతుకు డబ్బా దగ్గరకు వచ్చింది. అవునా కదా? డబ్బా నీళ్ళు మనం తాగుతాం. ఫస్ట్ నేను చెప్పినటువంటి వాటర్ మొత్తం ప్రకృతి నుంచి వచ్చినవి, నేచురల్ వాటర్. ఇప్పుడు మనం తాగుతున్నటువంటి వాటర్, డబ్బా వాటర్ నేచురల్ గా వచ్చినాయా, మానవుడు తయారు చేస్తాడా? పాయింట్ అర్థమవుతుందా మిత్రమా? ఆ వాటర్ లో ఆల్కలైన్ మినరల్ ఎక్కువ ఉండేది. ఈ వాటర్ లో ఎటువంటి మినరల్ అందులో ఉన్న ఖనిజాలన్నీ తీసి ప్యూర్ వాటర్ అని చెప్పి మనకి ఇస్తున్నారు. ప్యూర్ వాటర్ అంటే మంచి వాటర్ అని అర్థం కాదు మిత్రమా. ప్యూర్ వాటర్ అంటే ఉత్త నీళ్లు మాత్రమే అందులో ఉన్నాయి, ఇంకేవి కూడా
లేవు అని అర్థం. సో బయట దొరికేది మొత్తం కూడా ప్యూర్ వాటర్ మాత్రమే. అటువంటి డెడ్ వాటర్ మనం తాగుతున్నాము. ఆ వాటర్ తాగడం వల్ల మన స్టమక్ లో ఉన్నటువంటి విషపూరిత పదార్థాలు వెళ్ళకపోవడం వల్ల మనకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు అనేవి వస్తున్నాయి. పాయింట్ అర్థమవుతుందా? రెండోది, వాటర్ లో కనుక మినరల్ లేకపోతే మన శరీరంలో ఉన్న అన్ని ఆర్గాన్స్ చనిపోతాయి. మన బాడీలో ఉన్న హార్ట్ కానీ, లివర్ కానీ, కిడ్నీస్ కానీ, కళ్ళు కానీ ఏవైతే ఉన్నాయో అన్ని డెడ్ అయిపోవడమే, చనిపోవడమే, వేరే దారి ఏమీ లేదు. వాటర్ లో ఏమి లేకపోతే, వాటర్ లో ఆల్కలైన్ లేకపోతే అన్ని ఆర్గాన్స్ చనిపోవాల్సిందే. అసలు వాటర్ కి ఆల్కలైన్ కి మన ఆర్గాన్స్ కి ఉన్నటువంటి సంబంధం ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. మన బాడీలో 70% నీరు ఉంది. 70% తర్వాత 100% ప్రవహించే లిక్విడ్ ఇంకోటి ఉంది. ఏంటిది? ఒకసారి చెప్పు. బ్లడ్డే కదా. ఫస్ట్ వాటర్, తర్వాత బ్లడ్డే. మన తల నుంచి బొటన కాళ్ళ వరకు రక్తమే ఉంటది. మనము బతకడానికి మనకి ఏం కావాలి? మేడం చెప్పి ఆక్సిజన్. మనం బతకడానికి ఏం కావాలండి? ఆక్సిజన్. అలానే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా బతకడానికి దానికి కూడా ఆక్సిజన్ కావాలి. దానికి కూడా ఆక్సిజన్ లేకపోతే అవి కూడా బతకవు, పనిచేయడం ఆపేస్తాయి. మన శరీరంలో ఉన్న అవయవాలకు పని చేయాలంటే ఆక్సిజన్ కావాలి. మనకు ఆక్సిజన్ కావాలంటే ముక్కు నుంచి పీలుస్తున్నాం, బానే ఉంది. మన శరీరంలో ఉన్న అవయవాలకు ముక్కులు ఏడున్నాయి, మరి అవి కూడా పీల్చుకోవాలిగా. దానికి కూడా ఆక్సిజన్ కావాలి కదా. ఆక్సిజన్ లేకపోతే అది బతకదు కదా. దాన్నే బ్లడ్ ఆక్సిజన్ అంటారు. ఏం ఆక్సిజన్? బ్లడ్ లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినాయి. ఎప్పుడైనా మీరు గమనించండి, ఫీవర్ వచ్చి నీరసం వచ్చేస్తే వెంటనే సెలైన్ పెడతారు. వెంటనే సెలైన్ పెడతారు, గ్లూకోజ్ ఎక్కిస్తారు. ఎందుకు ఎక్కిస్తారు అంటే బ్లడ్ లో ఆక్సిజన్ తగ్గిపోతే సెలైన్ ఎక్కియాల్సి వస్తుంది. సెలైన్ ఎక్కిస్తే మళ్ళా సెలైన్ ఏంటి? సెలైన్ ఏదైనా మందా లేదా ఉత్త నీళ్ళకు ఉంటుందా? వాటరే కదా అది. సెలైన్ వాటర్ కాకపోతే మినరల్ వాటర్ ఎలా ఉంటుందో సెలైన్ వాటర్ కూడా అలానే ఉంటుంది. సెలైన్ వాటర్ ఎక్కించడానికి కారణం ఏంటి? బ్లడ్ లో ఆక్సిజన్ పెరగడం. బ్లడ్ లో ఆక్సిజన్ పెరగడం కోసం సెలైన్ ఎక్కిస్తారు. అటువంటి బ్లడ్ లో ఆక్సిజన్ లేకపోతే ఏమేమి సమస్యలు వస్తాయి? బ్లడ్ లో ఆక్సిజన్ లేకపోతే రక్త సరఫరా ఆగిపోయింది. బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది. బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతే మనకు పెరాలసిస్ ప్రాబ్లం వస్తుంది, బ్రెయిన్ లో ట్యూమర్ వస్తుంది, కోమాలో వెళ్ళిపోతారు, లేదా ప్రాణాలైనా వెళ్ళిపోతాయి. బ్లడ్ సరఫరా ఆగిపోతే. అటువంటి బ్లడ్ సరఫరా కావాలి అంటే బ్లడ్ కావాల్సింది ఆక్సిజన్. అటువంటి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? మరి బ్లడ్ లో ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? వాటర్ వల్ల. ఆల్కలైన్ ఎలా సార్ చెప్పండి? దేంట్లో? వాటర్ లో. వాటర్ లో ఆక్సిజన్ ఎక్కడికి వెళ్ళదు? అన్ని అవయాలకి వెళ్ళదు. రైట్. కరెక్ట్ గా చెప్పాలి అంటే 50-60% పర్ఫెక్ట్ గా చెప్పారు ఇద్దరు కూడా. 70% 30-40% నేను వర్ణిస్తాను వినండి. తాగే నీటిలో గనక మినరల్ ఆల్కలైన్ లేకపోతే, తాగే నీటిలో గనక మినరల్ ఆల్కలైన్ లేకపోతే బ్లడ్ లో ఆక్సిజన్ అన్నది రాదు. మన బ్లడ్ కి ఆక్సిజన్ కావాలి. బ్లడ్ కి ఆక్సిజన్ లేకపోతే అవయవాలు పని చేయవు. అటువంటి బ్లడ్ కి ఆక్సిజన్ తాగే నీటి నుంచి వస్తాయి. ఎలా వస్తాయి అంటే, తాగే నీరు మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వాటర్ అనేది ఫిల్టర్ అవుతాయి. కిడ్నీస్ ఫిల్టర్ చేసి యూరిన్ నుంచి వేస్ట్ వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. మిగతా ఫిల్టరేషన్ అయ్యి దాన్ని ఆవిరైతుంది. ఆ ఆవిరే మన బాడీలో ఫస్ట్ నీరు ఒక పార్ట్ లో ఒక చిన్న సెల్ లెక్క తయారయ్యి లాలాజలం అనేది పుడుతుంది. ఉమ్ము అర్థమవుతుందా? ఉమ్ము లాల. మన నీరు ఏదైతే మనం వాటర్ తాగుతున్నామో ఆ వాటర్ లాలాజలంగా మారుతాయి. ఆ లాలాజలంగా మారిన తర్వాత మన ఉమ్ము రక్తంగా కన్వర్ట్ అవుతుంది. పాయింట్ అర్థమవుతుందా మిత్రమా? తాగే నీటిలో మినరల్ ఉంటే ఆ నీరు ఉమ్ము మినరల్ గా చేస్తుంది. ఆ ఉమ్ము బ్లడ్ ని మినరల్ చేస్తుంది. బ్లడ్ మినరల్ అయితే మన బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ కూడా ఆక్సిజన్ అనేది అందింది. ఒకవేళ మనం తాగే నీటిలో కనుక మినరల్ లేకపోతే మన లాలాజలం కూడా మినరల్ ఉండదు, మన బ్లడ్ కూడా మినరల్ ఉండదు. అప్పుడు ఆటోమేటిక్ గా బ్లడ్ డెడ్ అవుతుంది. బ్లడ్ డెడ్ అయితే ప్రాణం అనేది వెళ్ళిపోతుంది. పాయింట్ అర్థమవుతుందా?
వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్షన్ ఇచ్చిందో చూడండి. జస్ట్ మనం తాగే నీరు ఉమ్ము తర్వాత రక్తం, ఆ రక్తానికి ఆక్సిజన్, ఆ ఆక్సిజన్ బాడీ పార్ట్స్ మొత్తాన్ని నడిపించేది. నేనేం చెప్తానా, మనం తాగే నీటిలో మినరల్ లేదు అని చెప్తానా. మరి మనం బతికే ఉన్నాం కదా, రోజు నీరు తాగుతున్నాం, మరి తాగే నీటిలో మినరల్ లేకపోతే మనం బతకకూడదు కదా. ఎలా బతుకున్నాం? తాగే నీటిలో మినరల్ లేకపోతే రక్తం ఆగిపోవాలా, రక్తం ఆగిపోతే ప్రాణం ఆగిపోవాలా. మనం తాగే నీటిలో నేను మినరల్ లేదంటున్నా నేను. మరి ఆ మినరల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఆల్కలైన్ రక్తానికి ఎక్కడి నుంచి వచ్చింది చెప్తాను వినండి. భగవంతుడు ఏం చేసిండంటే మన శరీరంలో ఒక పార్ట్ లో ఫుల్ ఆల్కలైన్ పెట్టేసిండు. నేచురల్ ఆల్కలైన్ ఉంది మన శరీరంలో. ఆ నేచురల్ ఆల్కలైన్ మన శరీరంలో ఎక్కడ ఉందంటే మన బోన్స్ లో ఉంది, బొక్కల్లో. ఎక్కడ? బొక్కల్లో ఫుల్ ఆల్కలైన్ ఉంటది. బ్లడ్ ఏం చేస్తుందంటే మనం తాగే నీటిలో పోషకాలు లేకపోవడం వల్ల, మనం తాగే నీటిలో మినరల్ లేకపోవడం వల్ల ఆ బ్లడ్ మన బొక్కల్లో ఉన్నటువంటి ఆల్కలైన్ రోజు కొంత 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 తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అది తీసుకోకపోతే బ్లడ్ నడవదు, బ్లడ్ నడవకపోతే దేహమే ఉండదు. పాయింట్ అర్థమవుతుందా మిత్రమా? దీని వల్ల నష్టాలు ఏమొస్తున్నాయో ఒక్కసారి గమనించండి. బొక్కలు నేచురల్ గా ప్రకృతి నుంచి మనకు వచ్చినవి, మన బోన్స్. ఆ బొక్కల్లో ఉన్నటువంటి సారం మొత్తం బ్లడ్ రోజు తీసుకోవడం వల్ల బొక్కల్లో సారం తగ్గిపోయి ఆ బొక్కల్లో సారం కాస్త గుజ్జుగా మారి, అర్థమవుతుందా? ఆ బొక్కల్లో సారం తగ్గిపోయి ఆ సారమే గుజ్జుగా మారి ఆ గుజ్జునే సైనోవిక్ ఫ్లూయిడ్ యాసిడ్ అని చెప్తాము. ఆ గుజ్జు మోకాల్లో చిప్పల్లో ఉండడం వల్ల ఆ చిప్పల్లో ఉన్న గుజ్జు అరిగిపోవడం వలన మోకాల నొప్పులు అనేవి రావడం జరుగుతుంది, జాయింట్ పెయిన్స్ అనేవి రావడం జరుగుతున్నాయి, కీళ్ళ నొప్పులు అనేవి రావడం జరుగుతున్నాయి, రొమాటిక్ ఆర్థరైటిస్ అనేవి రావడం జరుగుతుంది. మెడనరాలు గుజ్జడం కానీ మొత్తం వెన్నుపూస నొప్పులు రావడానికి కూడా కారణం ఏంటంటే ఆ బొక్కల్లో ఉన్న సారం తగ్గినందుకే. అర్థమవుతుందండి? బొక్కల్లో ఉన్న సారం తగ్గడం వల్ల జాయింట్ పెయిన్స్ సమస్యలు అనేవి ఎక్కువ వస్తున్నాయి. ఆ బొక్కల్లో సారం ఎందుకు తగ్గుతుంది? మనం తాగే నీటిలో పోషకాలు లేకపోవడం వలన. దీని వల్ల బొక్కల్లో సారం ఒకటే కాదు, ఇంకొక సమస్య కూడా వస్తుంది. ఆ సమస్య పేరు క్యాన్సర్. ఏంటిది? బొక్కల్లో ఉన్న సారానికి తాగే నీటికి క్యాన్సర్ ఉన్న లింక్ ఏంటి అది తెలుసుకోవాలి మీరు ఈరోజు. మీరు ఎప్పుడైనా గమనించారా మిత్రమా? క్యాన్సర్ ఎక్కువ శాతం గుట్కా, కైని, మందు, సిగరెట్ తాగే వాళ్ళకు, తినే వాళ్ళకు వస్తుంది. అవునా కాదా? సీదా ఉన్న వాళ్ళు, ఎటువంటి అలవాటు లేనున్న వాళ్ళు అటాచ్ అయి ఉన్నాయో చూడండి. ఒక గ్లాస్ నీరు మనం తాగితే పొట్ట క్లీన్ అవుతుంది. పొట్ట క్లీన్ అయితే 99% రోగాలు ఉండవు. గ్యాస్ నుంచి అల్సర్ వరకు, హార్ట్ అటాక్ వరకు. తాగే నీటిలో మినరల్ ఉంటే బొక్కల్లో సారం తగ్గదు. బొక్కల్లో సారం తగ్గకపోతే జాయింట్ పెయిన్స్, రొమాటిక్ ఆర్థరైటిస్, మోకాల నొప్పులు, మెడనరాలు గుంజడం ఇటువంటి సమస్యలు ఉండవు. వీటన్నిటికన్నా మహమ్మారి రోగం క్యాన్సర్ లాంటి కణం మన శరీరంలో పుట్టదు తాగే నీటిలో గనక ఆల్కలైన్ ఉంటే. అది కనుక మీరు తెలుసుకోవాలంటే క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఒక క్యాన్సర్ హాస్పిటల్ పేరు చెప్పండి. హైదరాబాద్ లో ఉంది ఒక పెద్దది, బసవతార. ఎప్పుడైనా ఒక్కసారి వెళ్ళి చూడండి మిత్రమా. ఆ హాస్పిటల్లో ఇట్లా లోపల అడుగు వేసిన వెంటనే ఒక బోర్డు రాసి ఉంటుంది. అక్కడ ఆ బోర్డు మీద ఏం రాసి ఉంటదంటే, ప్రజలారా విజ్ఞప్తి, మీరు తాగే ఒక గ్లాసు నీరు కానే కాదని మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు. ఆ తాగే నీటిలో కనుక ఆల్కలైన్ లేకపోతే శరీరంలో క్యాన్సర్ కణం అనేది పుడుతుంది. తాగే నీటిలో కనుక ఆల్కలైన్ ఉంటే క్యాన్సర్ కణం పుట్టదు. ఒకవేళ పుట్టినా దాన్ని ఫైట్ చేసే గుణం కూడా ఆల్కలైన్ నీటికే ఉంది. కాబట్టి మా హాస్పిటల్ నందు మొత్తం కూడా ఆల్కలైన్ వాటర్ మాత్రమే ఉంది. దయచేసి మీరు మా హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఆల్కలైన్ నీరు మాత్రమే తాగండి అని చెప్తున్నారు వాళ్ళు. ఈ రోజు మనం తాగుతున్నటువంటి నీరు ఏ నీరు ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి మిత్రమా. ఏదో దాహానికి తప్ప దేహానికి పనికి రానటువంటి నీరు మనం తాగుతున్నాం. ప్రకృతి ఇచ్చినటువంటి నీరు వదిలేసాం. అటువంటి నీరు, స్వచ్ఛమైనటువంటి వాటర్ కనుక మనకు లేకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు అనేవి మనకు వస్తాయి. మరి అటువంటి మినరల్ వాటర్ ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఆ వాటర్ ఎక్కడ దొరుకుతాయి? ఆల్కలైన్ వాటర్ అంటే చాలా ప్రదేశాలు ఉన్నాయి దొరికేటివి. ఎన్నో చోట్ల దొరుకుతాయి ఆ నీళ్లు. ఎక్కడ దొరుకుతాయో చెప్తాను, వింటారా? వింటారండి? హిమాలయ పర్వతాల్లో దొరుకుతాయి. రోజు విమానం కాకపోతే రాకెట్ వేసుకొని పోయి. ఎక్కడ దొరుకుతాయి? హిమాలయ పర్వతాల్లో ప్రవహించే నీరు మొత్తం కూడా ప్యూర్ ఆల్కలైన్ వాటర్.
అంత దూరం మనం పోలేము. పోలే అక్కడ విమానం అవసరం లేదు సార్, బండి వేసుకొని బస్సు ఎక్కుని పోతారు. ఇక్కడ ఒక అడ్రస్ చెబుతా, పోతారా? ఇంకో అడ్రస్ ఉంది, బస్సు చాలు, విమానం కూడా అవసరం లేదు. ఎక్కడ దొరుకుతాయి? ఇంకొక ప్యూర్ మినరల్ వాటర్ అంటే సమ్మక్క సారక్క జాతర దగ్గర ఒక కొండ నుంచి నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. చాలా మంది భక్తులు వెళ్ళి ఆ నీరు తాగుతారు, రోగాలు తగ్గుతాయని. ఎందుకంటే ఆ నీటిలో ప్యూర్ ఆల్కలైన్ ఉంది కాబట్టి. పాయింట్ అర్థమవుతుందా మిత్రమా? అలా ఎన్నో రకాల ప్రదేశాలలో ప్యూర్ ఆల్కలైన్ మినరల్ వాటర్ ఉంటుంది. ఆ నీరు మన బాడీలో ఎటువంటి రోగాలు రాకుండా మనకు కాపాడుతుంది ఫ్రెండ్స్. రోజు మనం బస్సు ఎక్కి సమ్మక్క సారక్క జాతర దగ్గర పోయి తీసుకురాలేము, అట్లని చెప్పి హిమాలయ పర్వతాలకి విమానం వేసుకొని పోయి తీసుకురాలేము. మరి అటువంటి మినరల్ వాటర్, అటువంటి ఆల్కలైన్ వాటర్ మన ఇంట్లో ఉండాలి అంటే ఒక మెషిన్ అనేది మనం పెట్టుకోవాలి. మనం తాగే నీరు ఆ మెషిన్ ఏం చేస్తుంది అంటే మినరల్ గా మార్చడానికి సహాయపడుతుంది. ఆ మెషిన్ మనం పెట్టుకోవాలి అంటే మార్కెట్ లో దాదాపు కనీసంలో కనీసం 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు ఉందండి ధర. ఎంత? మరి ఎక్కడ గ్యాసు, ఎక్కడ క్యాన్సర్, ఎక్కడ మోకాలు నొప్పులు, ఎక్కడ మెండరాలు గుంజడాలు, ఎక్కడ హార్ట్ అటాక్, ఈ అన్ని సమస్యలకు చెక్కు ఎవరు పెడుతుంది? ఒక ఆల్కలైన్ వాటర్. మరి అటువంటి ఆల్కలైన్ వాటర్ ని మనం పెట్టలేము. 1,50,000 నుంచి 2 లక్షలు పెళ్ళికి పెడతామా పెట్టమా? పెళ్ళికి పెడతామా? డబ్బులు ఏమైనా వచ్చిందా? ఏమి రాలేదు. ఆ పెళ్ళైన ఒక రోజు సంతోషం, ఆ తర్వాత గొడవలు. అత్తది మా వింటున్నాడు, నా బావ తింటాడు, ఆడిపోయిండు వీడిపోయిండు, అన్ని మళ్ళీ మైనస్లే. డ్రెస్ ఏమీ లేదు, ఆడ డబ్బు పెట్టినా అన్ని మైనస్లే ఉన్నాయి. మళ్ళీ వరగంట మాట సారీ వాడు ఇచ్చిండు. సో ఫ్రెండ్స్, అంత డబ్బు మనము పెట్టలేము. అటువంటి ఎందరో వ్యక్తులు ఈ రోజు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ వేలు లక్షలు ఖర్చు పెడుతూ కూడా పూర్తి ఆరోగ్యాన్ని పొందలేకపోతున్నారు. అటువంటి సాటి మానవుల కన్నీళ్లు కష్టాలు చూడడం కోసం మన రెయిన్బో హ్యాపీ లైఫ్ కంపెనీ సంకల్పించి ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ కేవలం మన ఇంటి గుమ్మంలోకి 6 వేలల్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్. దీనికి కరెంట్ ఎటువంటి అవసరం కూడా లేదు. కేవలం మనం తాగే నీరు ఏదైతే ఉందో, మనం తాగే వాటరే ఇందులో వేస్తే ఆ నీరు మొత్తం ఆల్కలైన్ గా మారిపోతాయి. అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఇది. ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి ప్రోడక్ట్ ఇది. ఎంత గొప్పగా ఇది పనిచేస్తుందో మీకు ఒక చిన్న డెమో కూడా నేను చేసి చూపెడతాను, చూడండి. ఎవరైనా రండి సార్. ఇందులో వాటర్ వేయండి. మనం ఒక వాటర్ తీసుకున్నామండి. ఏ వాటర్ లో ఆల్కలైన్ అంటే మినరల్ ఏ వాటర్ లో ఉంది, ఏ వాటర్ లో లేదు, ఏ వాటర్ లో పోషకాలు ఉన్నాయి, ఏ వాటర్ లో పోషకాలు లేవు అన్నది మీకు చిన్న డెమో నేను మీకు చేసి చూపెడతాను, చూడండి. నేను ఒక కంపెనీ బయట జనరల్ గా డబ్బా నీళ్ళు, ట్యాప్ నీళ్ళు కూడా తీసుకుంటే బయట ఒక కంపెనీకి సంబంధించినటువంటి ఒక వాటర్ బాటిల్, స్టీల్ వాటర్ బాటిల్ తీసుకుంటున్నాము. ఈ నీళ్లు నేను ఇందులో వేస్తున్నాను. ఇది ఒక ఫిల్టర్. ఇందులో చూడండి వాటర్ కూడా ఏమీ లేదు. అంటే నీళ్లు కడిగిన తర్వాత ఆ చుక్క ఉంటాయి కదా సార్, ఈ వాటర్ పడేది ఇందులో ఉండేట్టుకుంటాయి కదా. మనోళ్ళకి అసలుకే డౌట్ బయట డస్ట్బిన్ వాటర్ కడిగిన తర్వాత ఇందులో ఉండే వాటర్ ఫ్రెష్గా చూపెడతాగా అయినా ఎందుకు మనకు డౌట్ అసలే ఉండకూడదు. సో ఆల్కలైన్ వాటర్, ఈ వాటర్ ఎంత గొప్పదంటే మిత్రమా, మన శరీరంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు పోగొట్టడానికి సహాయపడుతుంది. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తాను. పాత వాళ్ళు ఎవరైనా నా సబ్జెక్ట్ విని ఉంటే వాళ్ళు ఆన్సర్ ఇవ్వద్దు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నాకు ఆన్సర్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ రోజు వచ్చిన వాళ్ళు ఎవరో చెప్పారు, మీరేనా సార్? మీరు కూడా ఈ రోజు వచ్చిరా? పక్క రైట్. సో ఫ్రెండ్స్, మన లైఫ్ పార్ట్నర్ ఎవరండి చెప్పగలుగుతారు ఎవరైనా? అలా టక్కని చెప్పింది చాలు భార్య అని. చీపురు కొడుతూ కొట్టిందే ఎప్పుడైనా కొట్టలేగా? కొట్టిందా? అప్పుడప్పుడు కొడతాదని కూడా సార్ ఎంత ఓపెన్ అట్లా ఉండాలా. అప్పుడు అట్లుంటేనే ఆరోగ్యంగా ఉంటుంది. చూడండి స్టీల్ బాటిల్. సీలేనా? సో ఫ్రెండ్స్, మన లైఫ్ పార్ట్నర్ ఎవరండి? భార్య. అవునా కాదా? పక్క 100%. లైఫ్ పార్ట్నర్ ఎవరు? భార్య. లైఫ్ పార్ట్నర్ భార్య. మరి అమ్మ ఎడిపోయింది, నాన్న ఎడిపోయింది, తమ్ముడు ఎడిపోయింది, అక్క అడిగిపోయింది, చెల్లి అడిగిపోయింది.
కని పెంచి నవమోసాలు మోసి ఇంత చదువులు చదివించి ఈ స్టేజ్కి తీసుకొస్తే వాళ్ళందరూ వదిలేసి నా లైఫ్ పార్ట్నర్ ఎవరు అంటే నా భార్య, వీళ్ళందరూ పోయిరు అందులో. పాయింట్ అర్థమవుతుంది మిత్రమా? లైఫ్లో తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఎవరు లేరు. భగవంతుడు కూడా కాదు, ఫస్ట్ తల్లిదండ్రే. వాళ్ళు ఎంత మంచోళ్ళైనా ఎంత చెడ్డోళ్ళైనా నీ తల్లి నీ తండ్రే నీకు దైవం. ఆ తర్వాతే నీకు పిల్లలు, ఆ తర్వాతే నీకు భార్య. మిత్రమా, ఫస్ట్ లైఫ్ పార్ట్నర్ ఎవరంటే లటక్కని భార్య చెప్పడమే. మన వాళ్ళు ఎవరైనా తక్కువ వాళ్ళ ఎవరు అంటే నా మొగుడు, హస్బెండ్ అంటారు వీళ్ళు కూడా. సో ఫస్ట్ లైఫ్ పార్ట్నర్ మన తల్లి తండ్రులు, మన అక్క చెల్లెళ్ళు, మన అన్న తమ్ముళ్ళు, ఆ తర్వాతే భార్య. గుర్తుపెట్టుకోండి, లైఫ్లో నేను ఒక విషయం చెప్పబోతున్నాను, గుర్తుపెట్టుకోండి. లైఫ్ మొత్తంలో మీ తోడు ఉండేది, మీ తోడు నడిచేది, మీతో ఎల్ల వేళ ఉండేది, దాన్నే లైఫ్ పార్ట్నర్ అంటారు. అవునా కాదా? అవునా కాదా? లైఫ్ పార్ట్నర్ మన తోడు ఉండేది కేవలం మన శరీరం మాత్రమే. భార్య ఉండదు, పిల్లలు ఉండరు, తల్లిదండ్రులు ఉండరు. ఎవరుంటది? మీకు కోపం వచ్చినా శరీరం తోడుంటది, మీకు సంతోషం వచ్చినా శరీరమే తోడుంటది. లాస్ట్కి చనిపోయి పాడెక్కినప్పుడు, దేహం కాలేటప్పుడు కూడా నీ శరీరం నీతోనే ఉంది. ఎముకల ద్వారా నీ శరీరం ఎప్పటికైనా నీతోడే ఉంటది. కోపం వచ్చి, బాధ వచ్చి బాత్రూంలో కూర్చొని కంట తడిసి కుమిలి ఏడ్చేటప్పుడు కూడా నీ శరీరం నిన్ను వదిలిపెట్టదు. శరీరమే మన లైఫ్ పార్ట్నర్. గుర్తుపెట్టుకోండి, మన లైఫ్ పార్ట్నర్ ని మనం బాగా చూసుకోలేదనుకోండి, మన లైఫ్ పార్ట్నర్ మనతో ఎన్నో ఆటలు ఆడుకుంటుంది. మిత్రమా, పాయింట్ అర్థమవుతుందా? మన లైఫ్ పార్ట్నర్ ని మనం కనుక సరిగ్గా చూసుకోకపోతే జీవితకాలం నడిచేది ఇది మాత్రమే, వేరేది ఏమీ లేదు. అటువంటి లైఫ్ పార్ట్నర్ మన శరీరాన్ని మనం పాడు చేస్తున్నాము. ఆ శరీరాన్ని మనం పాడు చేయకుండా ఆరోగ్యం పట్ల కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టి లైఫ్లో ఒక ఉన్నతమైన శిఖరానికి మీరు వెళ్తారని ఆశిస్తూ మన ఆల్కలైన్ వాటర్ యొక్క డెమో మీకు ఒకసారి చూపెట్టబోతున్నాను. ఈ ఆల్కలైన్ వాటర్కి బయట వాటర్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏందో మీకు ఒకసారి చూపెడతాను. చూడండి, ఇందులో వాటర్ వేసారా సార్? ఇందులో వాటర్ వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో మనం వాటర్ వేసాము. బయట వాటర్కి మన వాటర్కి ఉన్నటువంటి ఈ ఆల్కలైన్ వాటర్కి డిఫరెన్స్ ఒకసారి చూపెడతాం. చూడండి, మేము ఒక గ్లాసులో ఆల్కలైన్ వాటర్ అనేది పడుతున్నాము. అలాగే ఒక గ్లాసులో నార్మల్ వాటర్ కూడా తీసుకుంటున్నాము. కావాలా సార్? ఇది ఆడబెట్టుకో, ఇది కనపడాలి ఆ గ్లాసు హైట్లో. లేదంటే ఈ శారీ పైప్ తీసేయండి. చూడండి, ఇది నార్మల్ వాటర్, ఓకేనా? ఇది నార్మల్ వాటర్. ఇదేమో అయ్యే వాటర్ అందులో వేసి అందులో నుంచి తీసినటువంటి గ్లాస్ ఇది. ఇదేమో నార్మల్ వాటర్. ఈ రెండు వాటర్లకు ఉన్నటువంటి డిఫరెన్స్ మనం చూద్దాం. ఎలా చూద్దాము అంటే, మన దగ్గర ఒక డ్రాప్స్ ఉన్నాయండి, వీటిని pH డ్రాప్స్ అంటారు. ఒకటేమో pH డ్రాప్స్ ఉంది, ఒకటేమో ORP డ్రాప్స్ ఉంది. ఈ pH డ్రాప్స్ యొక్క గొప్పతనం ఏంటంటే, నీటిలో ఈ డ్రాప్స్ వేస్తే ఆ నీటికి వచ్చేటువంటి రంగుని బట్టి, నీటిలో ఈ pH డ్రాప్స్ వేస్తే ఆ నీటికి వచ్చేటువంటి రంగుని బట్టి ఆ నీళ్లు మంచివా కాదా అనేది తెలుసుకోవచ్చు. ఈ డ్రాప్స్ మీకు బయట సర్జికల్ షాపులు ఉంటాయి, మెడికల్ షాప్లలో సర్జికల్ మెడికల్ షాప్స్ అనేవి ఉంటాయి. ఆ సర్జికల్ మెడికల్ షాప్స్లో దొరుకుతాయి. దీన్ని pH డ్రాప్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది మీరు గూగుల్లో సెర్చ్ కొట్టినా వస్తుంది, వాట్ ఈస్ pH అని. అది కావాలన్నా డెమో కావాలన్నా అంతేగా? సరే, ఏమైనా డౌట్ ఉంటే 100% అడగడం వాస్తవమే, చాలా మంచిది. కానీ మిత్రమా, ఒక సబ్జెక్ట్ నడిచేటప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. ఆ తర్వాత ఏ డౌట్ ఉన్నా కానీ మీరు అడగండి, నేను క్లారిఫై ఇస్తాను. సో pH డ్రాప్స్ అంటే నీటిలో ఈ డ్రాప్స్ వేస్తే నీటికి వచ్చే రంగుని బట్టి మంచిదా కాదని తెలుసుకోవచ్చు.
ఆ రంగు ఏంటి, ఆ రంగు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అంటే గవర్నమెంట్ ఒక స్కేల్ ఇచ్చింది. మీరు గూగుల్లో ఇప్పటికిప్పుడు మీ ఫోన్లు తీసుకొట్టినా వస్తుంది. ఆ స్కేల్ ఏంటంటే నీటిలో ఈ డ్రాప్స్ వేస్తే రెడ్ కలర్ నుంచి ఎల్లో కలర్లో వస్తే మంచిది కాదు. రెడ్ నుంచి ఎల్లో కలర్లో వస్తుంది. దీన్ని ఎసిడిక్ నేచర్ అంటారు, తెలుగులో ఆమ్లతత్వము అంటారు. ఏమంటారండి? ఆమ్లతత్వం అంటే ఏంటి సార్? నేనేం చెప్పినా తెలుగులోనే చెప్పింది. ఆమ్లతత్వము అంటే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, అరే వాడికి ఆమవాతం వచ్చిందిరా, ఎప్పుడైనా చిన్నప్పుడు వాళ్ళకి ఆమవాతం వచ్చిందని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అంటే రోగాలు సపరేట్ గా డివైడ్ చేసి చెప్తున్నారు. రోగాలు సపరేట్, కడుపు నొప్పి అంటే కడుపు నొప్పి, గ్యాస్ అంటే గ్యాస్, అల్సర్ అంటే అల్సర్. కానీ ఆ రోజుల్లో వాళ్ళకి ఏం తెలియదు కదా, ఆమవాతం అని చెప్పేవాళ్ళు. ఆమవాతంలో అన్ని రోగాలు ఉన్నాయి. ఆ ఆమవాతంలో ఏమేమి రోగాలు ఉన్నాయి? పొట్టకు సంబంధించినటువంటి ఇందాక నేను ఏదైతే చెప్పానో అవన్నీ కూడా ఆమవాతమే. గ్యాస్, అల్సర్, కడుపులో మంట, ఛాతీలో మంట, హార్ట్ అటాక్, కొద్దిగా తిన్న అరగకపోవడము, అల్సర్, ఎసిడిటీ, మోషన్ ఫ్రీ అవ్వకపోవడము, అరగకపోవడము, వాతం ఎక్కువై వాత నొప్పులు రావడం, ఇవన్నీ కూడా ఆమవాతం కిందికి వస్తాయి. దాన్నే ఇంగ్లీష్లో ఎసిడిక్ నేచర్ అంటారు, తెలుగులో ఆమ్లతత్వము అంటారు. సో ఈ డ్రాప్స్ నీటిలో వేస్తే రెడ్ కలర్ నుంచి ఎల్లో కలర్లో కనుక ఉంటే ఎసిడిక్ నేచర్ అంటే ఆమ్లతత్వము తాగకూడదు. అదే ఈ డ్రాప్స్ మళ్ళా నీళ్ళల్లో వేస్తే అది గ్రీన్ నుంచి బ్లూ కలర్లో కనుక వస్తే ఆల్కలైన్ అంటారు, మినరల్ అంటారు, pH 9.5 అంటారు, వాటినే ఆల్కలైన్ అంటారు. ఆల్కలైన్ లో తెలుగులో క్షీరతత్వము అంటారు. ఎసిడిక్ నేచర్ ని ఆమ్లతత్వము అంటారు, ఆల్కలైన్ ని తెలుగులో క్షీరతత్వము అంటారు. క్షీరతత్వంలో ఉండాలి మనం తాగే నీళ్లు అంటే ఆల్కలైన్ లో ఉండాలి. ఒకవేళ ఆల్కలైన్ లో లేకపోతేనే ఎన్నో రకాల రోగాలు వస్తాయి. సో ఏ నీళ్లు ఆల్కలైన్ లో ఉన్నాయి, ఏ నీళ్లు ఎసిడిక్ లో ఉన్నాయి ఒకసారి మనం డెమో చేసి చూద్దాం. చూడండి, నేను 2 గ్లాసులు తీసుకున్నాను. ఒకటేమో బయట డైలీ తాగేటువంటి గ్లాస్ వాటర్, ఒకటి వచ్చేసి మన ఆల్కలైన్ వాటర్లో వేసినటువంటి వాటర్. నేను రెండింటిలో ఈ డ్రాప్స్ యాడ్ చేస్తానని చూద్దాం. బయట తాగేటువంటి గ్లాస్లో నేను ఈ డ్రాప్స్ యాడ్ చేశా. మళ్ళీ ఏ డ్రాప్స్ మన ఏదైతే ఆల్కలైన్ యాంటీ బ్యాక్టీరియల్ ఆల్కలైన్ జార్ ఉందో అందులో నీరు వేసి ఆ నీరు తీసినటువంటి గ్లాస్లో వేస్తున్నా. చూడండి డిఫరెన్స్ ఎంత ఉందో. కనబడుతుందా అండి కంటికి? విజబుల్ ఉందా? ఇది ఏ రంగులో ఉంది? ఇది ఏ రంగులో ఉంది? ఎల్లో. ఇది ఏ రంగులో ఉంది? నీలం. ఇది ఎల్లో. pH వాల్యూ 4.0లో ఉంది. ఇక్కడ ఆల్రెడీ చార్ట్ వేశారు ఏ రంగుని ఎంత pH ఉందనేది. 4.0లో ఉంది. ఇది వచ్చేసి నీలం, గ్రీన్ నుంచి నీలం రంగులో ఉంది. ఇది వచ్చేసి pH 9.5లో ఉందండి. తాగాల్సినటువంటి నీరు ఇది, తాగుతున్నటువంటి నీరు ఇగో ఇది. పాయింట్ అర్థమవుతుందా? ఈ డ్రాప్స్ మీరు తీసుకొని ఇంట్లో ఉన్న ఏ నీటిలో అయినా టెస్ట్ చేసుకోండి. మీరు మన ఇంట్లో బోర్ నీళ్ళు ఉన్నా, ట్యాప్ నీళ్ళు ఉన్నా, నల్ల నీళ్ళు ఉన్నా, బావి నీళ్ళు ఉన్నా, ఏ నీళ్ళైనా టెస్ట్ చేసుకోండి. ఈ రంగులో వస్తే మంచిది తాగండి, ఈ రంగులో వస్తే మంచిది కాదు తాగద్దు. సో మన ఇంట్లో ఏ నీళ్లు వేసినా కానీ ఇగో ఈ రంగులోనే వస్తాయండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అలానే ఇంకొక డెమో ఉంది, మీకు ఇంకొక డెమో చేసి చూపెడతాను. చూడండి సార్, ఒక 4-5 గ్లాసులు ఈ నీళ్ళు పట్టి పెట్టండి సార్. గ్లాసులు ఇక్కడే ఉన్నాయి. ఇదేమో pH డెమో అంటారండి. ఇప్పుడు ఇంకొక డెమో తీసుకుంటున్నాను నేను. ఒక గ్లాసులో నార్మల్ వాటర్ తీసుకున్నా, ఇంకొక గ్లాసులో ఆల్కలైన్ వాటర్ తీసుకున్నా. ఇక్కడ ఇంకొక డ్రాప్స్ ఉన్నాయి నా దగ్గర, ORP డ్రాప్స్ అంటారు. ORP డ్రాప్స్ అంటే అర్థం ఏంటంటే నీటిలో గనక మినరల్ ఆల్కలైన్ గనక ఉంటే ఆ నీటి యొక్క సామర్థ్యం అనేది మారిపోతుంది. అంటే ఆ నీటిలో గనక ప్యూర్ ఆల్కలైన్ ఉంటే ఆ వాటర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఒకవేళ ఆ నీటిలో గనక మినరల్ లేకపోతే నీరు నీరుగానే ఉంటుంది తప్ప మారదు. ఏ నీటిలో ఆల్కలైన్ ఉంది, ఏ నీటిలో ఆల్కలైన్ లేదు అనేది తెలుసుకుందాం. ఈ గ్లాస్ వచ్చేసి ఆల్కలైన్ వాటర్, ఈ గ్లాస్ వచ్చేసి మనం డైలీ తాగేటువంటి వాటర్. ఇందులో నేను డైలీ తాగేటువంటి వాటర్లో ఈ ORP డ్రాప్ 1 డ్రాప్ యాడ్ చేస్తానని చూడండి. 1 డ్రాప్ వేసా, ఏమైనా చేంజ్ వచ్చిందా? మళ్ళీ ఇంకొక డ్రాప్ వేసా, ఏమైనా చేంజ్ వచ్చిందా? ఇప్పుడు మినరల్ ఏదైతే ఆల్కలైన్ నీరు అన్నామో ఇందులో నేను ఇది ఒక 1 డ్రాప్ యాడ్ చేస్తానని చూద్దాం. చేంజ్ వచ్చిందా రాలేదు? ఇది ఎందుకు చేంజ్ వచ్చింది, ఇది ఎందుకు చేంజ్ రాలేదు అంటే ఇందులో ఏదో ఉంది కాబట్టి చేంజ్ అయింది, ఇందులో ఏది లేదు కాబట్టి ఎలా ఉందో అలానే ఉంది. అంటే దీని అర్థం
ఇది ఉత్త నీళ్ళే, ప్యూర్ వాటర్, అందులో ఏమీ లేదు. ఇందులో ఆల్కలైన్ ఉంది కాబట్టి ఆ ఆల్కలైన్ స్థాయిని బయటికి తీసుకొచ్చింది. పాయింట్ అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో ఇది ఓఆర్పి డెమో. అలానే నేను మీకు ఇంకొక డెమో కూడా చూపెడతా. సరే నీ పెట్టిన అన్ని ఆల్కలైన్ వాటర్లా 3 గ్లాసులు ఈ గ్లాసులు అయిపోయి 20 గ్లాసులు కావాలా మనం? ఇది పసుపు అండి. ఏంటిది ఇది? సహజంగా పసుపుని ఏమంటారు? నేను ఇంగ్లీష్లో ఏమంటారు అనలే, సహజంగా ఏమంటారు అన్నా. ఏమంటారు సార్? యాంటీబయాటిక్. అంతేనా? ఎందుకంటారండి? ఔషధ గుణాలు ఉన్నాయని. ఆ ఔషధ గుణాలు పేరేంటి తెలవదు, నేను చెప్తాను వినండి. సహజంగా పసుపులో యాంటీబయాటిక్స్ ఎక్కువ ఉంటాయి. దగ్గు వచ్చినా జలుబు వచ్చినా పాలలో వేసి ఉడకబెట్టి తాగితే కొద్దిగా జలుబు దగ్గు ఉపశమనం అయినది అయితే చర్మ సమస్యలు ఏవి రాకుండా వెళ్తాయి. అందుకే చాలా మంది ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు ఎక్కువ నీళ్ళల్లోనే పని చేస్తారా చేయరా? ఇప్పుడంటే వాషింగ్ మిషన్లు వచ్చినాయి, అప్పుడు యాడ్ ఉన్నాయి. అవును కదా, వాటర్లో ఎక్కువ పని చేస్తూ ఉంటారు. ఆ వాటర్లో ఎక్కువ పని చేయడం వల్ల కాళ్ళు చేతుల్లో ఎక్కువ శాతం నీరు తేమ అందులోకి వెళ్ళిపోయి అవన్నీ కూడా ఫంగస్ ఫామ్ అయ్యి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అక్కడ దురద రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే హిందూ సాంప్రదాయంలో పసుపుని కాళ్ళ పారాణిగా రాసే సాంప్రదాయం వచ్చింది. పాయింట్ అర్థమవుతుందా? అసలు బొట్టు ఎందుకు పెడతారు? ఇగో మళ్ళీ సబ్జెక్ట్ యాడ్ నుంచి అడిగిపోతామని. బొట్టు ఎందుకు పెడతారో తెలుసా? దేనికోసం? ఏంటి మీరు పెట్టలేదా? మీకు వద్దా? బొట్టు ఎందుకు పెడతారు అంటే మిత్రం, ఎందుకు పెడతారు మేడం చెప్పగలుగుతారా? ఎవరికి తెలియదు. బొట్టు పెట్టడానికి అందరికి ఏంటంటే, అందరికి తెలిసింది ఏంటంటే బొట్టు ఒక అందం కోసం, ఒక వర్ణం కోసం, ఒక తేజస్సు కోసం, ఒక స్త్రీ ఉండడం కోసంగా గుర్తించడం కోసం బొట్టు అనేది పెడతారు. కానీ బొట్టు అసలు ఎందుకు పెడతారంటే, బొట్టు ఇప్పుడు పెట్టే స్టిక్కర్ బొట్టులు కావు. అప్పుడు పెట్టింది బొట్టు కుంకుమ. ఏంటిది? కుంకుమ ఫ్రూట్స్ ఉండేటివి, కుంకుమ కాయలు. వాటిని పలకొడితే రంగు వచ్చేది, ఆ రంగుని బొట్టుగా పెట్టేవాళ్ళు. కుంకుమ గొప్పతనం ఏంటంటే చర్మ సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఏ సమస్యలు? కుంకుమలో ఉన్నటువంటి ఔషధ గుణం అది. అందుకు బొట్టుని అలవాటు చేశారు. పాయింట్ అర్థమవుతుందా? ఇంకోటి పాయింట్ అడుగుతాను వినండి. రోకల పంట తెలుసా? ఎప్పుడు కొట్టిందా సార్ ఆవిడ? చీపిరేనా? ఓన్లీ చీపిరే అట పాపం. సరే, రోకల పంట ఐడియా ఉందా? రోకల పంట దేంట్లో వేసి దంచుతారు? మీకు కాదుగా, రోట్లో వేసే కదా దంచేది. రోకల పంట రోట్లో వేసి దంచుతే ఏంటి లాభం తెలుసా? ఐడియా ఉందా? ఇప్పుడంటే మిక్సీలు వేసినాయి, కానీ రోకల బండ దంచి తింటే ఎటువంటి రోగాలు రావు తెలుసా మీకు? ఎందుకు? అద్దెలో న్యాచురల్ కాబట్టి సార్ అన్నాడు. న్యాచురల్ ఏంటంటే రోకల బండ ఉంటుంది చూసారా? బండ ఎక్కడి నుంచి తీసిరా? బండ రాయి నుంచా? ఏ రాయి? రోకల బండ. ఆ బండ ఉంటుంది చూసారండి, ఆ బండ చాండ్ర చెక్కతో తయారు చేస్తారు. ఏ చెక్క? చాండ్ర చెక్క. ఔషధ గుణం ఏంటంటే ఆ చాండ్ర చెక్కతో నూరడం వల్ల ఆ చాండ్రలో ఉన్నటువంటి నూరేటప్పుడు ఏమైతుంది? నూరేటప్పుడు ఆ చాండ్ర చెక్కలో ఉన్న ఔషధం మొత్తం ఆ పచ్చడి కానీ ఆ కారపొడి కానీ ఏదున్నా కానీ అందులోకి వెళ్ళిపోతుంది. అవి మనం తినడం వల్ల శరీరంలో జఠరాగ్ని సమస్యలు రావు. జఠరాగ్ని సమస్యలు అంటే ఎసిడిక్ నేచర్ ప్రాబ్లమ్స్, అంటే పొట్టకు సంబంధించినటువంటి రోగాలు అనేవి రావు. ఆ రోగాల బండలు అంత ఔషధం ఉంది. మీరు మిక్సీ వేసి బర్రని తిప్పితే ఏం లేదు, ఉన్నది కూడా పోయింది. ఎందుకంటే ఏడవడితే ఆడ ఉన్నాయి. మీరు తీసుకొస్తే ఏడావి కొడుతుందని చెప్పి మీరు తీసుకోవాలి. నేనేం చెప్పాలా? రైట్. సరే, ఇక మనం పాయింట్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మీకు pH డెమో చూపెట్టాను. ఆల్కలైన్, ఎసిడిక్ అంటే క్షీరతత్వం ఒకటి, ఇంకోటి ఏంటిది? ఆమ్లతత్వం. రెండోది ఓఆర్పి, ఆల్కలైన్ ఉందా లేదా అని చూపెట్టారు. మూడోది పసుపు. పసుపుని ఔషధ గుణాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి వాడతారు. యాంటీబయాటిక్స్ ఇందులో ఎక్కువ ఉంటాయని. ఎందుకు ఎక్కువ ఉంటాయంటే పసుపులో ఒక మెడిసినల్ వాల్యూ ఉంటుంది. దాన్నే పసుపులో ఉండేటువంటి జీవకణం అంటారు. పసుపులో ఉండేటువంటి జీవకణం, దాని పేరు వచ్చేసి కర్కుమిన్ అంటారు. గూగుల్లో కొట్టండి వస్తుంది. కర్కుమిన్, కొంతమంది కుర్కుమిన్ అని పిలుస్తారు, కొంతమంది కర్కుమిన్ అని పిలుస్తారు. పసుపులో ఉండేటువంటి జీవకణం అది. ప్రతి గింజలో ప్రతి మొక్కలో జీవకణం ఉంటుంది. ఉదాహరణకు ఒక శనగిత్తనం నానకట్టండి,
ఒక 2-3 రోజుల్లో అందులో నుంచి ఒక చెట్టు మొలక బయటకు వస్తుందా రాదా? ఆ మొలకే జీవకణం, దాన్నే ఎక్స్ట్రాక్ట్ అంటాము, దాన్నే జీవకణం అంటాము. దాంట్లోనే పోషకాలు ఉంటాయి. మిగతాది శనగించడం తింటే పోషకాలు రావు. మనం తినే ఉప్పులు పప్పులు గిప్పులు అందులో ఉన్న అన్ని జీవకణాలు ఎక్స్ట్రాక్ట్ రూపంలో తీసి మెడిసిన్ స్లాబ్ లోకి పంపించి మిగిలినటువంటి పిప్పిన మనం తింటున్నాం. పాయింట్ అర్థమవుతుందా? అలాగే పసుపులో కూడా జీవకణం ఉంది. ఈ పసుపులో ఉన్న జీవకణము మనం రోజు తాగే నీటి నుంచి బయటికి వస్తుందా లేదా తాగే ఆల్కలైన్ నుంచి బయటికి వస్తుందా డెమో చేసి చూద్దాం. ఓకేనా? రైట్ రైట్ చూద్దాం. వినండి. ఒక 2 గ్లాసులు మనం తీసుకున్నాం. ఇది ఏ పసుపు మరి? ఏ అన్ని పసుపులు కూడా కల్తీ వస్తున్నాయి కదా, ప్యాకెట్ తీసుకొచ్చారు, చూద్దాం వస్తుందో రాదు. ఇది ఆల్కలైన్ వాటర్. వద్దు, పేరు చెప్పకూడదు, మన ఏ కంపెనీ పేరు మనం వాడకూడదు. ఆ గ్లాస్ పెట్టండి సార్. మీరు బయట తాగేటువంటి మన డైలీ వాటర్ నేను కొంత తీసుకున్నాను, అలాగే ఆల్కలైన్ వాటర్ కూడా కొంత తీసుకున్నాను. డెమో చేసి చూద్దాం. నాకు కూడా తెలియదు ఆ పసుపు మరి ఏ పసుపు ఏంటో అన్నది. చూద్దాం. ఒకవేళ పసుపులో కనుక కొంత మంచి పసుపు ఉన్నా కానీ చేంజ్ రావాలి. ఎందుకంటే పసుపులో జీవకణం చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని కర్కుమిన్ అంటారు. కుర్కుమిన్ ఏం చేస్తుందంటే క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది పసుపు. సో ఈ పసుపుని నేను డైలీ తాగే వాటర్లో కొంత వేస్తాను, అలాగే ఆల్కలైన్ వాటర్లో అదే వాటర్ తీసినటువంటి జార్లో ఏదైతే గ్లాస్లో వేసామో అందులో కొంత వేస్తాను. చూద్దాం రెండింటికి డిఫరెన్స్ ఇందులో వస్తుందా రాదా. ఇది పసుపు, ఇదేమో ఆల్కలైన్ వాటర్లో నుంచి తీసాము. చూడండి, పసుపు ఒక గ్లాస్ వాటర్లో మనం వేస్తే అది పసుపు నీళ్ళగానే ఉంది. అందులో నుంచి కుర్కుమిన్, అందులో ఉన్న జీవకణం బయటికి రాలేదు. అదే ఆల్కలైన్ వాటర్లో, మినరల్ వాటర్లో ఆ పసుపుని వేస్తే ఆ పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్, దాంట్లో ఉన్నటువంటి జీవకణం కూడా బయటికి వచ్చింది. అదే ఇది. రంగు అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఇదే రంగులో ఉంది, ఇదే రంగులో ఉంది. పాయింట్ అర్థమవుతుందా మిత్రమా? ఆడికిపోతుందా ఈడికిపోతుందా సబ్జెక్టు? ఈడికేగా. ఇది పసుపు ఉత్త నీళ్ళలో. ఈ నీళ్ళ ద్వారా మనం ఏదైతే ఇంట్లో కూరగాయలు వండుతామో, అన్నం వండుకుంటామో, ఏదైతే అన్నం తిన్న తర్వాత నీళ్లు తాగుతామో ఆ కూరగాయలలో ఆ స్పైసెస్, పసుపు, కారం, ఏవైతే ధనియాల పౌడర్ కాడ నుంచి గరం మసాలా వరకు ఏవైతే ఇంట్లో మనం వాడుతుంటామో అందులో ఉండే ఏ జీవకణం కూడా మన శరీరానికి అంటదు. ఎందుకంటే తాగే నీటిలో అంత మినరల్ లేదు కాబట్టి. అదే సేమ్ ఆహారాలు తిన్న తర్వాత ఈ ఆల్కలైన్ వాటర్ తాగితే అందులో ఉన్నటువంటి జీవకణాలు కూడా మన శరీరానికి అంటుతాయి. తద్వారా ఎటువంటి రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు. ఇది ఫస్ట్ ఉన్నటువంటి డెమో. రైట్, క్లియర్? ఇంకొకటి చూపెడతాను మీకు, చూడండి. ఉందా ఓపిక లేదా? ఉందా? ఆకలి అవుతుందా ఏమైనా? పక్క నేను ఒక గంట, మీరు గంట అనేటప్పుడు వెనక చూసిండు మిమ్మల్ని కొడతారు కూడా. తిరాలి మీరు తినొచ్చిరా? అన్యాయం కదా సార్. వచ్చేటప్పుడు వాళ్ళని కూడా తీసుకురావాలి. సరే, కొంత ఒక 5-10 minutes లో నేను క్లోజ్ చేస్తాను. నేను ఇంకొక డెమో కూడా మీకు చేసి చూపెడతాను. చూడండి, నేను ఒక గ్లాస్ లో నార్మల్ వాటర్ తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ లో నార్మల్ వాటర్ తీసుకున్నా. ఒక గ్లాస్ ఆల్రెడీ మనం వేసి పెట్టినటువంటి ఆల్కలైన్ వాటర్ తీసుకున్నా. నేను ఇందులో ఒక ఐటమ్ వేయబోతున్నా. పట్టుకోండి సార్. నేను ఇందులో ఒక ఐటమ్ వేయబోతున్నా. ఆ ఐటమ్ పేరు వచ్చేసి జీలకర్ర. జీలకర్ర ఇంట్లో మన పోపు డబ్బాలలో కిచెన్లో ఉండేటువంటి ఐటమ్. ఈ జీలకర్రలో ఏముంటుందంటే నీటి యొక్క పలసదనం, హార్డ్నెస్, ఆ వాటర్ హార్డ్గా ఉన్నాయా లేవా పలసగా ఉన్నాయా అనేది తెలిసిపోతుంది. రెండోది, ఇందులో మైక్రో క్లస్టర్ అనేది ఒక సెల్ ఉంటుంది. ఏంటిది? మైక్రో క్లస్టర్. పసుపులో ఒక కణం ఉందని చెప్పాక జీవకణం, దాని పేరేంటి? కుర్కుమిన్. జీలకర్రలో ఉన్న జీవకణం పేరు మైక్రో క్లస్టర్. ఆ మైక్రో క్లస్టర్ దేంట్లో వస్తుందే రాదా అన్నదే ఈ డెమో నేను మీకు చేసి చూపెడతాను. చూడండి, డైలీ తాగే వాటర్లో నేను జీలకర్ర యాడ్ చేశాను. అలాగే అయ్యే వాటర్, మన ఆల్కలైన్ వాటర్ జార్లో వేసినటువంటి గ్లాసులో మళ్ళీ నేను జీలకర్ర యాడ్ చేస్తాను. కొద్దిసేపటికి మీరు చూడొచ్చు, ఒకవేళ ఈ జీలకర్ర జెన్యూన్ జీలకర్ర అయ్యి ఉంటే ఆ మైక్రో క్లస్టర్ అనేది బయటికి వస్తుంది. చూస్తూ పసుపు రంగులో మారుతుంది నీళ్లు. గమనించండి, పర్ఫెక్ట్ గా కనబడుతుందా కనబడట్లేదా మిత్రమా? అలా మనం తీసుకునేటువంటి ప్రతి ఆహారం, అది పసుపు కానీ, జీలకర్ర కానీ, లవంగాలు కానీ, మన భారతదేశంలో మనం వాడే స్పైసెస్,
వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు. ఈడ ఇంత గొంతు దించుకొని అలుగుతుంటే ఈడ ఇది చెప్తానే ఉన్నా, ఈడ ఏం చెప్తాడు, వాడు ఏం చెప్తాడు, ఇదే ఎప్పుడు కూడా మనకు. చూడండి ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది మీకు. అర్థమవుతుందా మిత్రమా? ఇది జనరల్ వాటర్, ఇది ఆల్కలైన్ వాటర్. ఇందులో మనం జీలకర్ర వేస్తే జీలకర్రలో ఉన్న మైక్రో క్లస్టర్ కూడా బయటికి వచ్చింది. అలా మనం తీసుకునేటువంటి ఆహారం ఏదున్నా కానీ ఆ ఆహారం మనం తీసుకుంటే ప్రతి ఆహారంలో ఏదో ఒక గుణం ఉంటుంది. దాన్ని సెల్స్ అంటారు, దాన్నే జీవకణం అంటారు, దాన్నే ఎక్స్ట్రాక్ట్ అంటారు. ఆ జీవకణం, ఆ ఎక్స్ట్రాక్ట్ మన శరీరానికి తగలాలి. ఆ జీవకణం, ఆ ఎక్స్ట్రాక్ట్ మన శరీరానికి తగలకపోతే పోషకాలు రావు. ఇమ్యూన్ సిస్టమ్ అనేది, రోగ నిరోధక శక్తి అనేది పెరగదు. ఆ రోగ నిరోధక శక్తి మనకు పెరగాలి అంటే తాగే నీటిలో ఆల్కలైన్ ఉండాలి. ఆ తాగే నీటిలో ఆల్కలైన్ ఉంటే మన శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరిగిద్ది. పాయింట్ అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో ఇది ఆ వాటర్ యొక్క డెమో. ఇంకొక డెమో కూడా ఉంది, మళ్ళా ఇంకెప్పుడైనా కలిసినప్పుడు చూపెడతా. 5 నిమిషాల్లో 2 నిమిషాల్లోనే అయిపోతుంది. చూపెట్టమంటే చూపెడతా, లేదంటే తర్వాత ఎంతమంది చూపెడతా? అందరు పక్కా? గ్రాండ్ క్లాస్. అదే నార్మల్ వాటర్. మీ క్లాస్ తీసేయండి. చూడండి నేను వాటర్ తీసుకున్నా, జనరల్ వాటర్ అనుకోండి. ఏం వాటర్ నేను ఇందులో యాడ్ చేయట్లే, జనరల్ వాటర్ ఏంటి. ఇందులో నేను ఒక కెమికల్ యాడ్ చేస్తాను. అండి. బయట మీకు ఏ మెడికల్ షాప్లో అయినా దొరికింది. ఈ కెమికల్ పేరు బెటాడిన్, అయోడిన్, టించర్ అంటారు. ఈ కెమికల్ పేరు కొంతమంది బెటాడిన్ అంటారు, కొంతమంది టించర్ అంటారు, కొంతమంది అయోడిన్ అంటారు. ఇది దేనికి వాడతారంటే రసి కాలుతున్న పుండ్లని కడగడానికి, ఆపరేషన్స్ అయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవడానికి డాక్టర్స్ యూజ్ చేస్తారు ఈ కెమికల్. ఇది లోపలికి తాగకూడదు, ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ అని ఇక్కడ రాశారు. ఇది భయంకరమైనటువంటి ఒక పాయిజన్, ఓకేనా? ఇది లోపలికి తాగకూడదు. ఈ కెమికల్ని నేను తీసుకున్నటువంటి ఒక గ్లాసులో కొంత యాడ్ చేస్తాను, చూద్దాం. ఈ కెమికల్ నేను ఒక గ్లాస్లో వాటర్ ఏదైతే తీసుకున్నానో ఇందులో కొంత యాడ్ చేస్తాను, ఒక 3-4 డ్రాప్స్. ఇంకొన్ని వాటర్, ఈ వాటర్ నేను ఒక గ్లాసులో బెటాడిన్ వేసాను, ఒక కెమికల్ వేసాను. ఈ కెమికల్ని నేను 2 సగాలు చేసుకున్నాను. ఆ సార్ చూస్తానే ఉన్నాడు దీని వంక, ఇందాక నుంచి చూస్తాను నేను. అబ్బా సార్ చెప్పినట్టే తయారు చేసినావు కదా నువ్వు మందు తాగాను, లటక్ వెళ్ళిపోతాయి. ఇది ఆ మందు కాదు, ఇది పాయిజన్, ఓకేనా? రైట్. ఈ కెమికల్ నేను ఇందులో యాడ్ చేసి 2 సగాలు చేసుకున్నా. నార్మల్, 2 కూడా నార్మల్ వాటర్సే. డన్. 2 కూడా నార్మల్ వాటర్సే. ఇందులో ఇప్పుడు ఆ కెమికల్ ని తీసే సామర్థ్యం దేనికి ఉంది అనేది చూద్దాం. పాయింట్ ఏంటంటే వాటర్లో కెమికల్ ఉంది, ఆ కెమికల్ ని తీసే సామర్థ్యం దేనికి ఉంది అన్నదే ఇప్పుడు ఇక్కడ నేను చూపెట్టబోతున్నా. దానికోసం నేను ఒక టాబ్లెట్ తీసుకున్నా, పేరేం చెప్పను, అవసరం లేదు, మనం పేరు చెప్పకూడదు. జనరల్గా అడిగితే మీకు చెప్తా. మెడికల్ షాప్లో దొరికింది ఈ టాబ్లెట్. ఈ టాబ్లెట్ని నేను తీసుకున్నా. ఈ టాబ్లెట్ని ఇది మన శరీరం పుట్టుక నుంచి ఇప్పటి వరకు మందు మశానాలు అవి ఇవి వేసి మొత్తం మన శరీరాన్ని టాక్సిన్స్ చేశాం. అంటే విషపూరిత పదార్థాలు మన శరీరంలో ఉండిపోయినాయి, వీటిని తొలగించాలి. రైట్. ఇప్పుడు ఆ ఉన్నటువంటి కెమికల్, మన శరీరంలో ఉన్నటువంటి ఆ కెమికల్ ఏ రూపం నుంచి బయటికి పోతుందా? టాబ్లెట్ల నుంచి పోతుందా పోదా? ఇక్కడ పాయింట్ నేను చెప్పేది అది. టాబ్లెట్ల నుంచి పోతుందా పోదా? ఉత్తి నీరు నుంచే పోతుందా? పాయింట్ అనేది డెమో చూపెట్టబోతున్నా. ఈ టాబ్లెట్ నేను ఇందులో వేస్తానని చూడండి. ఒక టాబ్లెట్ నేను ఇందులో వేశాను. కాసేపటికే ఇందులో ఉన్న ఈ వాటర్ మొత్తం ప్యూర్ వైట్ గా మారిపోతాయి.
ఇందులో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. అందులో ఉన్న టాక్సిన్స్ క్లీన్ అయ్యా అవ్వలేదా? ఏం వేసినాం? టాబ్లెట్. ఇప్పుడు చూడండి, ఆల్కలైన్ వాటర్ తీసుకుంటాను. అదే కెమికల్ వాటర్లో ఆల్కలైన్ వాటర్ యాడ్ చేస్తానని చూడండి. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, బాడీలో ఉన్న కెమికల్ టాబ్లెట్ వేసినా పోతుంది, నీరేసినా టాబ్లెట్ తిని బతుకుతారా, నీళ్ళు తాగి బతుకుతారా? పాయింట్ అర్థమైందా? రెండోది ఇంకొక పాయింట్ చెప్తాను వినండి. అలోపతి మందులు టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో 100% అలోపతికి నేను విరుద్ధమేమి కాదు. 100% ఎమర్జెన్సీలో అలోపతి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. ఆపరేషనా చేయాల్సిందే, యాక్సిడెంట్ అయినా కుట్టు వేయాల్సిందే. కానీ దీర్ఘకాలికంగా బాధపడే రోగాలు రుగ్మతలు ఏవైతే ఉంటాయో వాటికి సహజమైనటువంటి ప్రకృతి వైద్యం చేసుకుంటేనే నయం. పాయింట్ అర్థమవుతుందా? టాబ్లెట్ టెంపరరీయా పర్మనెంటా? పక్కా షూర్. ఇప్పుడు టాబ్లెట్ వేస్తే కెమికల్ పోయిందా పోలేదా? ఇప్పుడు చూడండి, మళ్ళా వచ్చిందా రాలేదా? పాయింట్ అర్థమవుతుందా? టాబ్లెట్ వేసినంత సేపే టెంపరీ రిలీఫ్ ఇస్తుంది, ఆ తర్వాత ఆటోమేటిక్ గా లోపల నుంచి మళ్ళా బయటికి తీసుకొస్తుంది. ఇది నేను చెప్పే ఉద్దేశం. కానీ వాటర్ మాత్రం నీరు, ఆల్కలైన్ నీరు అట్లాంటిది కాదు. రోగం మూల నుంచి తీసేస్తుంది. రోగము మూల నుంచి తీసేస్తుంది. ఏదైతే మూలానికి చికిత్స చేస్తామో అప్పుడే రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు. మూలాన్ని కాకుండా ఏదో దీర్ఘకాలికంగా ఉన్న దానికి చికిత్స చేస్తే రేపు పొద్దున ఏదో ఒక రూపంలో అది బయటికి దారి తీస్తుంది ఫ్రెండ్స్. సో ఇది ఈ వాటర్ యొక్క గొప్పతనం. ఇది ఈ ఆల్కలైన్ వాటర్ జార్ యొక్క గొప్పతనం. ఈ వాటర్ తో మనం ఇంట్లో వాడేటువంటి బియ్యంని గడుగుతే, ఉత్త నీళ్ళతో బియ్యం గడుగుతే బియ్యపు రంగు నీళ్లు వేరే ఉంటాయి. ఈ నీళ్ళతో బియ్యం గడుగుతే నీళ్ళ రంగు వేరే వస్తుంది. ఎందుకంటే బియ్యం మీద ఉన్న కెమికల్ కూడా తీసేస్తుంది ఈ నీరు. మనం తినేటువంటి కూరగాయలు, మనం తినేటువంటి ఫ్రూట్స్ ఏదైనా మందులు వేసి పండించడమేగా. వాటి దగ్గరికి వెళ్ళి మందు వేయకుండా వాగరా అని చెప్పలేముగా. కనీసం ఆ మందుని కడగడానికి వాడేటువంటి నీరు స్వచ్ఛమైనటువంటి ఆల్కలైన్ నీరుతో మనం కడిగితే దాని పైన ఉన్నటువంటి కెమికల్ లేయర్ కూడా బయటికి వచ్చేస్తుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఆల్కలైన్ వాటర్ జార్ అన్నది మిత్రమా. కాబట్టి ప్రతి ఇంట్లో, ప్రతి గుమ్మంలో, ప్రతి ఒక్కరి దగ్గర ఈ ఆల్కలైన్ వాటర్ అనేది ఉండాలి. వాటి వల్ల మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఇది ఈ ఆల్కలైన్ వాటర్ యొక్క గొప్పతనం. మళ్ళీ ఇంకెప్పుడైనా కలుసుకున్నప్పుడు దాని గురించి చాలా చక్కగా క్షుణ్ణంగా ఇంకా తెలుసుకుందాం. ఈ ఆల్కలైన్ వాటర్ జార్తో పాటు కంపెనీ ఇంకొక అద్భుతమైనటువంటి అవకాశం కూడా ఇచ్చింది. ఆల్రెడీ ఫస్ట్ లో నేను చెప్పా, ఒకటి ఆరోగ్యం, రెండోది ఆదాయం. ఏంటిది? ఆదాయం. ఆ రెండింటి గురించి రెండోది ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకుందాం. ఆరోగ్యం తెలుసుకున్నామా? రైట్. ఇప్పుడు ఆదాయం విషయంలోకి వెళ్దాం. ఎంత మందికి డబ్బు కావాలి, ఎంత మందికి వద్దు? అందరికి కావాలా? అందరికి కావాలి ఆదాయం? పక్క. కొంతమంది ఇట్లా లేపి, కొంతమంది పక్కనోడు లేపిండా లేపలేదా? ఎదుటోడు లేపిండా లేపలేదా? కరెక్ట్గా చెప్తాను. మిట్ట మధ్యాహ్నం సమయం పైన తదాస్తు దేవతలు ఉంటారు. చెయ్యి లేపినోళ్ళకు తదాస్తు అంటారు, లేపనోళ్ళకు కూడా తదాస్తు అంటారు. వాళ్ళ ఇష్టం. లేపినోడేమో తదాస్తు అంటే వీడు డబ్బు సంపాదించడానికి ఉన్నాడు, లేపనోడు వాడు కాదు వద్దు అనుకున్నాడు కాబట్టి కింద ఉన్నాడు, తదాస్తు అంటారు. వాళ్ళు కూడా అట్లే ఉంటారు. ఇప్పుడు ఎంతమందికి కావాలి? ఇప్పుడు అందరు కావాలి. ఇప్పుడు అందరు కావాలి. ఎందుకంటే మన మైండ్ ట్యూన్ అలా అయ్యి ఉంది కాబట్టి. మిత్రమా, డబ్బు ఈ రోజుల్లో చాలా అవసరం. ఆదాయం అనేది చాలా అవసరం. డబ్బు లేకపోతే మన జీవితం లేదు. డబ్బు లేకపోతే మనం బతకలేము. డబ్బు లేకపోతే మనకు విలువ లేదు. కావాలంటే మీరు గమనించుకోండి, డబ్బుకి ఎంత పవర్ ఉందంటే కొంతమంది చెప్తారు డబ్బుకి ఏముంది సార్, మాట కదా, ప్రేమ కదా. మూర్ఖులు చెప్పే మాట అది. నేను చెప్పాలంటే డబ్బులో ఉన్న పవర్ వేరే. డబ్బుకి ఎంత పవర్ ఉందంటే ఈ రోజు మీ దగ్గర డబ్బు లేకపోతే మీకు విలువ లేదు. డబ్బు లేకపోతే సొంత వాళ్ళు కూడా మిమ్మల్ని పట్టించుకోరు. డబ్బు లేకపోతే సొంత మావయ్య కావచ్చు, సొంత బాబాయ్ కావచ్చు, తోడబుట్టిన తమ్ముడనే కావచ్చు, డేకను కూడా డేకడు. అవునా కదా? డబ్బుకి ఎంత పవర్ ఉందంటే ఈ రోజుల్లో ఒక నిండు గర్భిణీ స్త్రీ హాస్పిటల్కి వెళ్ళి అయ్యా నా పొట్టలో బిడ్డున్నాడు, బిడ్డను బయటకు తీయంటే ముందు డబ్బు బయట పెట్టు, తర్వాత నీకు బిడ్డని బయటికి పెడతా అన్నాడు. భూమి మీద అడుగు పెట్టాలన్నా డబ్బు కావాలి, భూమి నుంచి బయటికి వెళ్ళాలన్నా డబ్బు కావాలి. అంత ఇంపార్టెంట్ డబ్బు ఈ రోజు. అటువంటి డబ్బు సంపాదించడానికి అద్భుతమైనటువంటి మార్గం రెయిన్బో హ్యాపీ లైఫ్ కంపెనీ కల్పిస్తుంది. ఈ రోజు మనకు ఎన్నో రకాల అప్పులు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, ఈఎంఐలు ఉండొచ్చు, లోన్లు ఉండొచ్చు. ఏది చేయాలో అర్థం కాక ఎన్నో రకాల
అలవటిస్తున్నటువంటి డబ్బు లేకుండా అలవటిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కోసం రెయిన్బో హ్యాపీ లైఫ్ కంపెనీ ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ ప్రెజెంటేషన్ బయటికి తీసుకొచ్చింది మిత్రమా. ఆ ప్లాన్ కనుక మీరు పర్ఫెక్ట్ గా చేసుకోగలిగితే, ఆ ప్లాన్ ని కనుక క్షుణ్ణంగా విని దాన్ని అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తే 100% నెలల్లో లక్షల రూపాయలు సంపాదించే అద్భుతమైనటువంటి అవకాశం మన కంపెనీ ఇస్తుంది. దీనికి ఎటువంటి స్టడీ అవసరం లేదు, దీనికి ఎటువంటి అర్హత అవసరం లేదు, దీనికి ఎటువంటి కలర్ కూడా ఏంటిది కలర్ కూడా అవసరం లేదు. జస్ట్ కావాల్సింది ఒకటే ఒకటి, సంకల్పం. ఏంటిది? సంకల్పం. నేను చేస్తాను, చెయ్యగలుగుతాను, సాధిస్తానన్న సంకల్పం మీకుంటే 100% మనం సంపాదిస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే బయట వ్యక్తులు ఎలా ఉంటారంటే, సొసైటీ ఎలా ఉందంటే ఏదైనా విమర్శించడమే. వాళ్ళు సొసైటీ ఎలా ఉందంటే ఏదైనా విమర్శించడం. అవునా కాదా? పక్క ఎలా విమర్శిస్తారో చెప్తాను వినండి. పొట్టిగుంటే ఏమంటారు జనాలు? పొడుగుంటే, తెల్లగుంటే, నల్లగుంటే, అంతే కదా. తెల్లగుంటే తెల్లోడా, నల్లగుంటే నల్లోడా, పొట్టిగుంటే పొట్టోడా, పొడుగుంటే పొడుగోడా. పెళ్లి చేసుకుంటే ఎందుకు చేసుకోలేదు, చేసుకుంటే వేసుకొని ఏ ముద్రిస్తున్నావు నువ్వు? పాయింట్ అర్థమవుతుందా? నేను చెప్పే పాయింట్ ఏంటంటే, సొసైటీ ప్రతి ఒక్క పాయింట్ విమర్శన చేస్తూనే ఉంటది. మీరు మంచి చేసినా, చెడు చేసినా, చేసినా చేయకపోయినా, ఏది చేసినా వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. వాటిని పట్టించుకోకుండా వెళ్ళినోడే సక్సెస్ అవుతాడు. పాయింట్ అర్థమవుతుంది మిత్రం? వాటిని పట్టించుకోకుండా వెళ్ళినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. అవకాశాలు ఎప్పుడు రావు మిత్రమా. ప్రతి ఒక్క మానవుడికి, ప్రతి ఒక్కరికి అవకాశం ఏదో ఒక రూపంలో, ఏదో ఒక దారిలో మనకు అవకాశం వస్తుంది. అటువంటి అవకాశాన్ని మనం మిస్ చేసుకోవద్దు. ఆ అవకాశాన్ని కనుక సరైనటువంటి పద్ధతిలో మనం వాడితే అద్భుతమైనటువంటి విజయాలు మనం చూడగలుగుతాము. అవకాశాలు ఎలా వస్తాయి, ఎవరు ఎలా పాడు చేసుకుంటారో మీకు ఒక చిన్న హింట్ ఇస్తాను వినండి. పైన శివుడు పార్వతి ఉన్నారు. ఎంతమంది? కింద భక్తులు ఉన్నారు. భక్తులు ఏం చేస్తున్నారంటే పూజలు పునస్కారాలు ఫుల్గా చేస్తున్నారు. అందులో ఇద్దరు ఉన్నారు. ఒకడు పేరు ఏ, ఇంకోటి పేరు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలిసిపోయి చూసేనా. ఒకడు పేరు ఏ, ఇంకోటి పేరు బి. వీళ్ళు బాగా పూజలు పునస్కారాలు చేస్తూనే ఉన్నారు. నాకు ఏదైనా వరం కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలని చెప్పి బాగా చేస్తూనే ఉన్నారు. పార్వతీదేవి ఏమన్నదంటే, వాళ్ళు ఇంతగానంగా కష్టపడి నిద్రాహారాలు మానేసి ఉదయం లేచి సగనీళ్ళతో స్నానం చేసి ఇంత కనుక పూజలు పురస్కారాలు చేస్తున్నారు కదా, వాళ్ళకి వెళ్ళి ఏదైనా వరం ఇస్తే ఏ అని శివుని ప్రశ్నించింది. ఇప్పుడు భార్య ఏంటి? సగ భాగం కదా. మాట వినాలా వినొద్దా? వినాలి. అది కాదు నేను చెప్పేదే, వెళ్ళాల్సిందే. సరే పోదాంపా అని చెప్పి భూలోకంలోకి వచ్చాడు. ఫస్ట్ ఏ ఇంటికి పోయారు. ఎవరింటికి? అందులో ముగ్గురు ఉన్నారండి. అందులో ముగ్గురు. ఎవరెవరు? ఇల్లు ఒకటి, భార్య, భర్త. అంతే. ఒక ఇల్లు, భార్య, భర్త. ఇప్పుడు శివుడు పార్వతి ఆ ఇంటిలోకి అడుగుపెట్టి డోర్ కొట్టి లోపలికి వెళ్ళి, ఇలా మేము శివుడు పార్వతులమ్మా, మీరు పూజలు పురస్కారాలు చేస్తూ ఉన్నారు కదా, మీకు ఏదైనా వరం ఇవ్వాలని చెప్పి మీకు వచ్చాము, మీకు ఏం కావాలో మీరు కోరుకోండి అన్నారు. అప్పుడు ఆ భార్య భర్తలు వాళ్ళ పని ఏంటంటే ఎప్పుడు కూడా కొట్టుకోవడం తిట్టుకోవడం వాళ్ళ పని. కర్మ గాలి. ఆ రోజు వాళ్ళు వచ్చిన రోజు కూడా కొట్టుకొని తిట్టుకొని వచ్చారు. వీళ్ళిద్దరు వచ్చినప్పుడు నీకు 3 వరాలు ఇస్తా, కోరుకో అన్నారు. ఎన్ని? 3. భర్త దగ్గర పోయి నీకేం వరం కావాలో చెప్పు అంటే, దీంతో ఏగలేకపోతున్నా, మీ దగ్గర అన్ని శక్తులు ఉన్నాయంటున్నావు కదా, ఒక పని చేయి, పిల్లిగా మార్చేదాన్ని అన్నది. తదాస్తు, అది పిల్లిగా మారిపోయి. ఇప్పుడు పిల్లి దగ్గర పార్వతీదేవి పోయి నీకేం కావాలో కోరుకో. వీడు పిల్లిగా మార్చింది కదా, ఒక పని చేయి, నేను కుక్కగా మార్చాను. తదాస్తు, మళ్ళా కొట్టుకొని వచ్చుడే ఇద్దరు కూడా, పిల్లి కుక్క. పాయింట్ అర్థమైందా? ఎన్ని వరాలు ఇస్తారని వచ్చిర్రు వాళ్ళు? ఎన్ని పోయినాయి? మిగిలింది ఎంత? మిగిలింది ఒకటే. మళ్ళా వాళ్ళిద్దరి దగ్గరికి శివుడు పార్వతి ఇద్దరు వెళ్ళి మళ్ళా మీకు ఏం కావాలో కోరుకోండి అని చెప్పారు. మళ్ళా వాళ్ళు ఏం కోరుకుంటారండి? తిరిగి మళ్ళా మానవ జన్మగా మార్చండి అని చెప్పారు. మళ్ళా మనుషులుగా మార్చేశారు. అదే వాళ్ళు ఆ సమయంలో ఏ వజ్రాలు, వైఢూరాలు, ఏ బంగారము, ఏ ఆస్తులు అడుగుంటే అవకాశం ఇంటికి వచ్చిందా రాలేదా? తలుపు తట్టిందా తట్టలేదా? తలుపు తట్టే మళ్ళీ ఎన్ని అవకాశాలు సాగిచ్చినట్టుగా? 3 ఇచ్చిర్రు. అన్ని 3 సార్ పోగొట్టుకున్నట్టుగా ఇవన్నీ పోయినాయి. రైట్. ఇక ఇందులో వాళ్ళు ఎంతమందికి ఇద్దామని వచ్చిర్రు?
ఇద్దరికి ఒకటి ఏ రెండోది బి. ఇక బి ఇంటికి పోతున్నారు వీళ్ళు. పోతా పోతా ఏం చేస్తున్నారంటే ఈ మానవ జన్మ అంతే, ఈ మానవులు మారరు, వీళ్ళకి ఇన్ని వరాలు ఇవ్వడం వేస్ట్, వీడికి ఒక వరమే ఇద్దాం. ఎన్ని? వీడి వల్ల వీడికి 2 బొక్క. పాయింట్ అర్థమవుతుందా? వీడి వల్ల వీడికి 2 బొక్క. ఇక వీడి ఇంటికి పోయారు, తలుపు తట్టారు. ఇలా మేము శివుడిని పార్వతన్నమ్మా మీకు వరం ఇద్దామని వచ్చాము, మీకు ఏమైనా కావాలంటే కోరుకోండి అని చెప్పారు. ఆ ఇంట్లో 3 ఉన్నారు. ఆ ఇంట్లో తల్లి, పర్ఫెక్ట్, భర్త, భార్య. తల్లి, భర్త, భార్య 3 ఉన్నారు. ఈ 3 కూడా డిస్కషన్ చేసుకుంటున్నారు, టేబుల్ డిస్కషన్, ఏం కోరుకోవాలా అని చెప్పి. తల్లి ఏమంటదంటే, అరే కొడక, నువ్వు పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు నేను నిన్ను చూడలేదు, ఎందుకంటే డెలివరీ టైంలో నా కళ్ళు వెళ్ళిపోయాయి కాబట్టి నిన్ను చూడలేదు, నాకు కళ్ళుని ప్రసాదించమని చెప్పు అంటది. భార్య ఏమంటదంటే, అయ్యా పెళ్ళయి 10 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు, పిల్లల్ని ప్రసాదించమని చెప్పు అంటది. వీడేమంటాడంటే, మన దగ్గర ఆస్తి లేదు, డబ్బు లేదు, బంగారం అడుగుదాం కదా అని వీడంటాడు. ఇక 3 కలిసి డిస్కషన్ చేస్తున్నారు. వీళ్ళకి కావాల్సినవి ఎన్ని? 3. ఆడున్నాయి ఎన్ని? అవకాశం 1, కోరికలు 3. అవకాశం 1, కోరికలు 3 ఉన్నాయి. ఈ ఒక్క అవకాశాన్ని 3 కోరికలుగా మార్చడానికి వాడు ఎంత తెలివిగలడు అంటే, మీలాగా చాలా తెలివిగలడు. ఎంత తెలివిగలడు అంటే, దేవుడి దగ్గర పోయి, శివుడు పర్వత దగ్గర పోయి, నాకు కావాల్సింది ఒకే ఒక కోరిక, నువ్వు తీరుస్తావా అంటాడు. 100% తీరుస్తా, ఏం కావాలో కోరుకో. నువ్వు తీరుస్తావంటేనే నేను అడుగుతా, 100% తీరుస్తా, ఏం కావాలో కోరుకో అంటే, నా తల్లి, కరెక్ట్గా వినండి, నా తల్లి తన మనవణ్ణి బంగారపు ఊయలో ఊగుతున్నారని కోరుకుంటాను. నా తల్లి తన మనవణ్ణి బంగారపు ఊయలో ఊగుతూ, ఇదే రెయిన్బో హ్యాపీ లైఫ్ లో, ఇదే నల్గొండలో నేను మొట్టమొదటిసారిగా నా కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఇదే నల్గొండలో ఒక ఆయన పిలుస్తే నేను వచ్చాను. అక్కడ 10-12 మంది ఉన్నారు. వాళ్ళకు నేను మీటింగ్ చెప్పాను, వాళ్ళందరూ విన్నారు. కానీ మేము ఇప్పుడు ఇందులో చెయ్యం సార్, మేము ఇంకేదో చేస్తాం, మేము అది చేసుకుంటాం, మేము ఇది చేస్తామని చెప్పి వెళ్ళారు. కానీ నేను నిరాశపడలే, నేను ఏ రోజు కూడా నిరాశపడలే. ఇదే నల్గొండలో నేను నిరూపిస్తా అన్నా, ఇదే నల్గొండలో ఎంతో మంది డబ్బు సంపాదిస్తారు, మీరు చూడండి అని చెప్పా. తిరిగి 1 నెల కూడా కాలే, 1 నెలలో ఇదే నల్గొండలో అంజయ్య గారు నెలకు ఇప్పటి వరకు 70 నుంచి 80 వేల రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తి మన కళ్ళ ఉంటున్నారు. ఇదే నల్గొండలో సిరాజ్ సార్ ఈ రోజు స్టోర్ ఓపెన్ చేసి కూర్చున్నాడు. అది మన రెయిన్బో హ్యాపీ లైఫ్. వాళ్ళ దగ్గర అవకాశం వచ్చింది, వాళ్ళు వినియోగించుకున్నారు. వీళ్ళు బి ఇంట్లో ఉన్నాడు, వాడు ఏ ఇంట్లో ఉన్నాడు. పాయింట్ అర్థమైందా? వాడు ఏ ఇంట్లో, వీళ్ళు బిలో ఉన్నారు. అట్లా ఈ రెయిన్బో హ్యాపీ లైఫ్ లో రోజు 5 నుంచి 15 వేల రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. నెలకు లక్షల రూపాయలు సంపాదించే యావత్ ఏపీ తెలంగాణలో ఎంతో మంది ఉన్నారు మిత్రమా. అలా మీరు మారాలని నేను కోరుకుంటూ, ఇంత చక్కటి సమయాన్ని ఇచ్చి నా మాటని భరించినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వ్యాపారం అన్నారు, నెలకు లక్షలు అన్నారు, ఎలా సంపాదించాలో తెలుసుకోవాలనుకుంటే మన మధ్యలో ఒక డైరెక్టర్, మన కంపెనీ డైరెక్టర్ ఉన్నారు. మీ అందరి హర్ష ధ్వానాల మధ్యలో నా సార్ని వెల్కమ్ చేయబోతున్నాను. హి ఈజ్ నన్ అదర్ దాన్ మిస్టర్ లింగం గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద స్టేజ్. ఈరోజు మన మార్కెట్లో ఎన్ని రకాలుగా వర్కులు చేస్తున్నాం. ఎంత వర్క్ చేసినా మా అంటే 15,000, 20,000, 30,000 ఏది ప్రైవేట్ సెక్టర్లో ఉండి చేస్తే. అవునండి. అదే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే 50,000, 1,00,000 అలా వాళ్ళ స్టేజ్ బట్టి పెరుగుతుంది. అవునండి. మరి మనం సంపాదించుకోవడానికి ఏమైనా ఆపర్చునిటీ ఉందా మార్కెట్లో? ఉందంటే లేదు. సో మరి మనం ఏదైనా సంపాదించుకోవాలన్నా, చేయాలన్నా, మనం ఏదైనా బిజినెస్ చేసుకోవాలన్నా మనం ఏం చేయాలి? ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా వద్దా? ఒక బిజినెస్ పెట్టుకోవాలంటే మినిమం తక్కువ ఒక టీ షాప్ పెట్టుకోవాలంటే ఎంత అవుతుంది ఖర్చు? యావరేజ్ ఖర్చు 50,000, 1,00,000 రూపాయలు ఈజీగా అవుతుంది మెటీరియల్. అవునండి. ఒక హోటల్, రెస్టారెంట్, చిన్న రెస్టారెంట్ పెట్టుకోవాలన్నా మనకు ఒక 2 lakhs అయితే ఈజీగా అవుతుంది. ఏ బిజినెస్ కనీసం చెప్పుల షాప్ పెట్టుకోవాలన్నా ఒక 2 నుంచి 3 లక్షల రూపాయల దాకా అవుతుంది. సో ఈరోజు మనం ఏదైతే ఆరోగ్యం గురించి తెలుసుకున్నామో ఆ ఆరోగ్యం గురించి తెలుసుకొని దాన్ని మనం షేర్ చేస్తే మన ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం నెలకి 4 లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంది. మనం చేసే పని చేసుకుంటూనే మనం ఏదైతే మీరు సెక్టర్ ఉందో, ఏదైతే మీరు పని చేసుకుంటుందో ఆ పని షేర్ చేసుకుని, ఆ పనిని మీరు చేసే పని చేసుకుంటూనే ఏదైతే మనం ఏదైతే వాటర్ తీసుకున్నామో ఆ వాటర్ వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ మనం షేర్ చేస్తే మనం డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. సో ఒకసారి ఏంటంటే మనం ఇప్పుడు మరి చాలా రకాల విషయాలు షేర్ చేస్తున్నాం. మరి మార్కెట్లో మనకి ఏమైనా రూపాయలు వస్తుందంటే రాదు. ఫుడ్ ఇక్కడ నల్గొండకు వచ్చాను సార్, పలానా దగ్గర ఫుడ్ ఎక్కడ బాగుంటుందని చెప్తే పలానా రెస్టారెంట్ పేరు చెప్పారు. నేను వెళ్ళి తీసినాను, సార్ గారు రూపాయలు ఇస్తారా? ఏమో
ఈ షాపింగ్ వచ్చాను పలానా దగ్గర ఎక్కడ బట్టల షాప్ బాగుంటుంది అనేసి అడిగితే పలానా షాప్ అని చెప్పారు. అక్కడికి వెళ్ళి నేను ఉంటున్నాను, సార్ గారు రూపాయి ఇస్తారా ఇవ్వరు. అలా ఏదైనా ఏది షేర్ చేసినా మనకు రూపాయి రాదు. కానీ ఎవరు పోతుంది? ఆ షాప్ అతనుకో రెస్టారెంట్ అతనుకో ఎక్కడికైతే మనం వెళ్ళి షాపింగ్ చేస్తాం వాళ్ళకి వెళ్తుంది ఇన్కమ్, మనకు రూపాయి రాదు. అవునా? మరి మహేష్ బాబు షేర్ చేస్తారు డబ్బులు వస్తాయి కదా. మహేష్ బాబు సంతోషం యాడ్కి వస్తున్నాడా లేదా, థమ్స్అప్ వస్తున్నాడా లేదా అని షేర్ చేస్తానికి ఏమవుతుంది? ప్రతి సోపు మీద తనకు పర్సంటేజ్ వెళ్తుంది. సెలబ్రిటీస్ చూడండి, కొంతమంది చూడండి, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి, మరి మనకు రావట్లే కదా. సో మనకు అలా రావడానికి, మనం కూడా ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఒక డైరెక్ట్ సెల్లింగ్ ప్లాట్ఫామ్ ఏంటంటే జీరో నుంచి మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మనం కొనుక్కున్న ప్రోడక్ట్ తోటి మనం బిజినెస్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం అండి. సో ఇక్కడ ఏంటంటే మన రేట్ బై హ్యాపీ లైఫ్లో ఆల్మోస్ట్ గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు ప్రొడక్ట్స్ ఉన్నాయండి. మీరు ఏ ప్రోడక్ట్ అయినా పర్చేజ్ చేసుకోవచ్చు. మీరు పర్చేజ్ చేసుకున్నారు, ఆ ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చింది, ఇప్పుడు ఆ కంపెనీ మీకు ఏమైనా బాధ్యత ఉందండి? మీరు ప్రోడక్ట్ కొనుక్కుంటారు, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళండి, మీరు అక్కడ ప్రోడక్ట్ కొనుక్కుంటారు, ప్రోడక్ట్ కొనుక్కున్న తర్వాత దీనికి ఆ షాప్ అతనికి డబ్బులు ఇస్తారు, మనం ప్రోడక్ట్ మనం తెచ్చుకుంటాం. తర్వాత మరి నెక్స్ట్ మనం అక్కడికి వెళ్తాము, లేకపోతే లేదు. కానీ ఆ కంపెనీకి మనకి ఏమైనా బాగా అయితే లేదు కదా. సో సేమ్ ఇక్కడ అదే సెక్టార్లో మీరు మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కానివ్వండి, కిచెన్ కానివ్వండి, గుడ్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయో మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని రకాల ప్రొడక్ట్స్ మనకు ఉన్నాయండి. సో దాంట్లో బెస్ట్ ప్రొడక్ట్లో ఆల్కలైన్ వాటర్ ఉన్నది, సో మ్యాగ్నెటిక్ బెడ్. ఒకవేళ మనం ఫిల్టర్ కూడా ఆర్ఓ కూడా మన ప్రోడక్ట్ కావాలి, అదేవిధంగా దాంట్లో ఆల్కలైన్ వాటర్ ఉన్నారంటే ఇప్పుడు మీకు చూపించాను కదండి, ఇది ఆర్ఓ ప్రొడక్ట్స్ మనకి 12,000, ఇది వచ్చేసి 6,000 రూపాయలు ఉంటుంది. సో ఎవరైనా ఇది కొనుక్కున్నా మనం బిజినెస్ చేసుకోవచ్చు. సో ఏ ప్రోడక్ట్ కొనుక్కున్నా మనం బిజినెస్ చేసుకోవచ్చు. సో కంపెనీ చెప్తుందంటే మీరు చిన్న అమౌంట్ తోటి, ఇక్కడ ఉదాహరణకు రమేష్ అనే ఒక పర్సన్ ఉన్నాడండి, అతను ఏం చేశాడంటే కంపెనీలో 6,000 రూపాయలు పెట్టి ప్రోడక్ట్ కొనుక్కున్నాడండి. తనకు ప్రోడక్ట్ వెళ్ళిపోయింది. కంపెనీ ఏం చేస్తుందంటే ఈ రమేష్ అనే పర్సన్ ప్రోడక్ట్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఏం చేసినట్టే ఈ ప్రోడక్ట్ వాడుతున్నాడు, వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఈ వాటర్ గురించి ఆ వాటర్ ఒక తేడా గురించి చెప్పాడు. మీరు యూట్యూబ్లో మంత్రి సత్యనారాయణ గారి వీడియో కొట్టాను మీకు. సో ఆల్కలైన్ వాటర్కి, మన ఆర్ఓ వాటర్కి, సో అదేవిధంగా యాసిడిక్ వాటర్కి, ఆమ్ల వాటర్కి, ఆమ్లతత్వం ఏంటి డిఫరెంట్ ఏంటనేది అతను చెప్తాడు. సో ఏ వాటర్ తాగాలి, ఏ వాటర్ తాగితే ఉపయోగకరమని చెప్తాడు. సో మనం తెలుసుకోవచ్చు సబ్జెక్ట్. సో ఇప్పుడు ఏం చేసినట్టే అలాంటి బెనిఫిట్ ఒక ఇద్దరు చెప్పారు. ఉదాహరణకు సార్ మీ పేరు సార్ శ్రీని సార్, మేడం మీ పేరు అరుణ మేడం. ఇక్కడ శ్రీని సార్ ఉన్నాడు, అరుణ మేడం ఉన్నారు. నాకు ఎవ్వరు పరిచయం లేదు, వీళ్ళిద్దరు మా ఇంటి పక్కన ఉన్నారనుకున్నాను. నేను ఇక్కడ ఏం చెప్పాను, శ్రీని సార్కి చెప్పాను మన బిజినెస్ సార్ ఒక ప్రోడక్ట్ ఉంటున్నాడండి. ఇప్పుడు శ్రీని సార్కి ప్రోడక్ట్ వెళ్ళిపోయింది, ఓకేనండి. ఇప్పుడు శ్రీని సార్ హ్యాపీనే కాదు, శ్రీని సార్కి ఏమైనా నష్టం వచ్చిందా నా వల్ల? రాలేదు. సేమ్ అరుణ మేడం గారికి కూడా ఇక్కడ ఏ అనుకున్నాము, ఇక్కడ బి అనుకున్నాము. అరుణ మేడం గారికి కూడా ఏమైంది, 6,000 రూపాయలు పెట్టి ప్రోడక్ట్ అనుకున్నారు. సో సేమ్ అదే విధంగా అతను తన మేడంకి ప్రోడక్ట్ వెళ్ళిపోయింది, ఓకేనా. ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రోడక్ట్ వెళ్ళిపోయింది, వీళ్ళు హ్యాపీ. సో ఇక్కడ కంపెనీ నాకు ఏం చేస్తుందంటే నేను ప్రమోషన్ చేశాను. నేను వీళ్ళకి ఏం చెప్పాను, మన కంపెనీ గురించి చెప్పాను, వాళ్ళు ప్రోడక్ట్ కొనుక్కున్నారు, నాకు ప్రోడక్ట్ వచ్చింది, వాళ్ళ ప్రోడక్ట్ వచ్చింది. సో ఇక్కడ అరుణ మేడం చెప్పినందుకు గాను, సో అదేవిధంగా ఇక్కడ మన శ్రీని సార్ చెప్పినందుకు, అరుణ మేడం చెప్పినందుకు గాను నాకు 1,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. కంపెనీ 1,000 రూపాయలు ఇస్తుంది, కమిషన్ ఇస్తుంది. కమిషన్ ఇక్కడ రమేష్ ఇస్తారు. ఇక్కడ 9 minutes యూనియన్ పర్సన్ ఎవరంటే రమేష్. సపోజ్ ఇక్కడ మీ పేరు ఏ పేరు అయితే ఆ పేరు పెట్టుకోవచ్చు. ఒక ఇద్దరు ప్రమోషన్ చేస్తారు. ఇక్కడ ఇక్కడ మన శ్రీని గారిని, ఇక్కడ అరుణ మేడం గారిని ఇద్దరు పరిచయం చేసినట్టు రమేష్ గారికి అవసరం. సో అదేవిధంగా మన కంపెనీ చేసిన ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది. మీరు బయట ఎక్కడైనా కానీ తెలిసిన వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తారు, తెలియని వాళ్ళకి డిస్కౌంట్ ఇయ్యారు, ఎంఆర్పీ బిల్లింగ్ ఇస్తారు, ఏదైనా ఆఫర్ ఉంటే ఆఫర్ ప్రైస్ ప్రకారం ఇస్తారు. కానీ మన కంపెనీ ఏం చేస్తుంది అంటే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ వరకు మన దగ్గర ఎవరైతే ప్రోడక్ట్ కొనుక్కుంటున్నారో, ఎంతైతే వర్కర్ పెట్టి కొనుక్కుంటున్నారో, ఉదాహరణకు 6,000 పెట్టి కొనుక్కుంటున్నారండి, ప్రోడక్ట్ కొనుక్కున్నారు. ఈ 6,000కి ఏం చేస్తే 6,000 వరకు ప్రోడక్ట్ ఇస్తారు. సేమ్ మళ్ళీ 6,000 వరకు డిస్కౌంట్ కూపన్ ఇస్తారండి. డిస్కౌంట్ కూపన్ ఇస్తారు. ఈ డిస్కౌంట్ కూపన్ ఏం చేయాలి, ఈ యొక్క డిస్కౌంట్ కూపన్స్ మీరు ప్రోడక్ట్ కొనుక్కోవాలంటే మన దగ్గర దొరికేటువంటి ప్రోడక్ట్స్ ఏదైనా కానీ, వాష్కి సంబంధించిన ఐటమ్స్ కానివ్వండి, బాత్కి సంబంధించిన ఐటమ్స్ కానివ్వండి, హెల్త్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కానివ్వండి, ఏ ప్రొడక్ట్స్ అని మీకు లిస్ట్ ఉంటుంది. మన ప్రోడక్ట్ మన కంపెనీలో ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయో మనకి ఇక్కడ నల్లగొండ స్టోర్ ఉంది. ఆ స్టోర్ దగ్గరికి వెళ్ళి మీరు మనకు కావాల్సిన ప్రొడక్ట్స్, మన ఇంట్లో నిత్యావసర వస్తువుల ప్రోడక్ట్స్ మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఆ రేట్లు, ఆ వివరాలన్నీ మీకు శిలా సార్ కానివ్వండి, మనకు సార్ వచ్చేసి ఇంకా మన రాజశేఖర్ సార్ ఉన్నారు. మీరు అక్కడికి వెళ్తే మీకు కావాల్సిన ప్రోడక్ట్ రేటు అన్ని పెట్టి పే చేసి మన కూపన్ చెప్తే మీకు ఆల్మోస్ట్ ఉదాహరణ 100 రూపాయలు ఉందనుకోండి, ఈ 100 రూపాయలు 40% డిస్కౌంట్ ఉందనుకోండి. ఇక్కడ ప్రోడక్ట్ మీరు 40% అంటే 40 రూపాయలు కూపన్ వాడుకుంటారు, 60 రూపాయలు క్యాష్ పే చేస్తారు. మళ్ళీ మీకు మీ ప్రోడక్ట్ మీరు తీసుకున్న తర్వాత
ఒకవేళ 50% ఉందనుకోండి, 50 రూపాయలు మనకి ఇలా 50% ఏం చేస్తారు, 50%లో 50 రూపాయలు ఏం చేస్తారు, క్యాష్ పే చేస్తారు, ఇంకో 50 రూపాయలు డిస్కౌంట్ కూపన్ వాడుకుంటారు. ఇలా మన దగ్గర ఉన్న 6,000 రూపాయలు పెట్టి మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా 30%, 40%, 50%, 60%, 70% అలా డిస్కౌంట్ ప్రైస్ మన దగ్గర ఉందండి. ఏ ప్రోడక్ట్ అయినా మీరు కొనుక్కోవచ్చు. మీ ప్రోడక్ట్ మీకు ఇంటికి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ట్రాగా డిస్కౌంట్ కూపన్ ఇస్తుంది. సో మనం అయిపోయాయి మనకు. ఎలా అంటే మళ్ళీ మన దగ్గర కంపెనీలో సంపాదించుకున్న డిస్కౌంట్ కూపన్స్ కూడా మనం తీసుకునేటువంటి అవకాశం మళ్ళీ ఉంది. ఇక్కడ ఏం చేశారు, రమేష్ గారు అనే పర్సన్ ఇక్కడ శ్రీన్ సార్ చెప్పారు, అదేవిధంగా అరుణ మేడం గారు చెప్పారు. శ్రీన్ సార్ ఒకరే వచ్చారు. ఏం చేస్తుంది కంపెనీ, శ్రీన్ సార్ వచ్చినందుకు రమేష్ గారికి 1000 డిస్కౌంట్ కూపన్స్ ఇస్తుంది. సో ఇప్పుడు ఇంతకుముందు రమేష్ గారి దగ్గర ఏమున్నాయి, 6,000 డిస్కౌంట్ కూపన్ ఉన్నాయి కదా. అదే ఇప్పుడు పర్చేజ్ చేసినందుకు మళ్ళీ 1000 ఎక్స్ట్రా, అంటే 7,000 డిస్కౌంట్ కూపన్ ఉంటాయి. సో అదేవిధంగా అరుణ మేడం పర్చేజ్ చేస్తే మళ్ళీ 1000 డిస్కౌంట్ కూపన్ ఇస్తుంది. మీరు ఎవరిని పర్చేజ్ చేసినా స్పాన్సర్ ఎవరి ద్వారా అయితే తను పర్చేజ్ చేస్తారో వాళ్ళకి అడిషనల్గా 1000 డిస్కౌంట్ కూపన్స్ వస్తాయి. మళ్ళీ వీళ్ళిద్దరిని పర్చేజ్ చేస్తే కంపెనీ వీళ్ళిద్దరికి ఏం చేస్తుంది, ఇది ఒక జత అయితే 1000 రూపాయల క్యాష్, 1000 రూపాయల క్యాష్ ఇస్తుంది. సో ఇప్పుడు మనం నేను చెప్పింది ఎవరికి, ఇక్కడ శ్రీన్ సార్కి, ఇక్కడ అరుణ మేడం గారికి ఇద్దరికే చెప్పాను. కానీ ఇక్కడ అరుణ మేడం గారికి శ్రీన్ సార్కి చాలా బాగా నచ్చింది. సో వాళ్ళు పార్ట్ టైం మేడం గారు హౌస్ వైఫ్ అనుకోండి, తను ఖాళీగా ఉంటుంది. సో ఎప్పుడైనా ఏదైనా ఒక బిజినెస్ చేయాలనే ఆలోచన, మరి పెట్టాలంటే డబ్బులు పరంగా పెట్టాలంటే డబ్బులు లేవు. సో ఏం చేయాలి, సో తనకు వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యకరమైనటువంటి ఒక ప్రోడక్ట్ తీసుకొని ఆ ప్రోడక్ట్ని ప్రమోషన్ చేసుకుని 6,000 రూపాయలు వాళ్ళంటే ప్రోడక్ట్ ఉంటున్నారు. సో బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది. సో అరుణ మేడం గారు ఏం చేశారు, ఈ బిజినెస్ బాగా నచ్చి బిజినెస్ చేశారు. సేమ్ సార్ కూడా ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ అనుకుందాం, తనకు ఒక శాలరీ తక్కువ ఉంది, యాక్చువల్గా రోజుకు 2 గంటలు 3 గంటలు కేటాయించేసి నేను తీసుకుంటా అనేసి వాళ్ళు అనుకున్నారు. మీ ఇద్దరు ఎంత బిజినెస్ చేసినండి, ఇప్పుడు శ్రీన్ సార్ ద్వారా ఎంతమంది వచ్చినా, శ్రీన్ సార్ ఎవరిని పర్చేజ్ చేసినా శ్రీన్ సార్కి ఏమవుతుంది, ఇక్కడ 6,000కి 6,000 ప్రోడక్ట్ వెళ్ళిపోతుంది. ఎవరిని పర్చేజ్ చేసినా 6,000కి 6,000 డిస్కౌంట్ కూపన్ వెళ్ళిపోతుంది. సో శ్రీన్ సార్కి మళ్ళీ 1000 రూపాయల డిస్కౌంట్ కూపన్స్ వస్తాయి. అవునా, శ్రీన్ సార్ A1 అనే వ్యక్తిని B1 అనే వ్యక్తిని పర్చేజ్ చేశారు. మళ్ళీ ఇక్కడ 6,000కి 6,000 ప్రోడక్ట్ వెళ్ళిపోతుంది, 6,000కి 6,000 వరకు డిస్కౌంట్ కూపన్ వెళ్ళిపోతుందండి. సో ఇది అర్థమైందండి. ఎవరి ద్వారా వచ్చినా వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళకి వెళ్ళిపోతే వాళ్ళ డిస్కౌంట్ కూపన్ వాళ్ళకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అరుణ మేడం గారు ఏం చేశారు, శ్రీన్ గారికి ఇద్దరు పర్చేజ్ చేసినందుకు శ్రీన్ గారికి 1000 డిస్కౌంట్ కూపన్స్, అదేవిధంగా ఇద్దరు పర్చేజ్ చేసినందుకు 1000 డిస్కౌంట్ కూపన్స్, అంటే 2,000 డిస్కౌంట్ కూపన్స్ వచ్చాయి. సో అదేవిధంగా శ్రీన్ గారికి 1000 క్యాష్, ఈ రెండు జనాలు కదా శ్రీన్ గారికి 1000 రూపాయల క్యాష్ వచ్చింది. సో ఇప్పుడు శ్రీన్ గారు హ్యాపీనా కదా. సేమ్ అరుణ మేడం గారు కూడా ఒకరిని పర్చేజ్ చేశారు. అరుణ మేడం గారికి ఎవరైతే పర్చేజ్ చేశారో వాళ్ళ ప్రోడక్ట్ వెళ్ళిపోయింది, వాళ్ళకు 6,000 వరకు డిస్కౌంట్ కూపన్ వెళ్ళిపోయింది. సో ఇక్కడ శ్రీని గారి తరఫున ఒకటి, అరుణ మేడం గారి తరఫున ఒకటి తీసుకొని ఇక్కడ రమేష్ గారికి ఏం చేస్తుంది, మళ్ళీ 1000 డిస్కౌంట్ ఇస్తుంది. అరుణ మేడం గారు ఇంకో పర్సన్ పర్చేజ్ చేశారు, ఇక్కడ A2 ఇక్కడ B2 అంటున్నారు. ఇక్కడ వీళ్ళ ప్రోడక్ట్ వెళ్ళిపోతుంది. సో అదేవిధంగా వీళ్ళకి డిస్కౌంట్ కూపన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ జత అయింది. అరుణ మేడం గారికి 1000 రూపాయలు మళ్ళీ 1000 డిస్కౌంట్ కూపన్ వచ్చేసింది, జత అయితే మళ్ళీ 1000 రూపాయల క్యాష్ వచ్చేసింది. సో బిఫోర్ ఏం చేసిన అరుణ మేడం గారికి 6,000 రూపాయలు డిస్కౌంట్ కూపన్స్ ఉన్నాయి కదా. సో ఇద్దరు పర్చేజ్ చేసినందుకు 6,000 ప్లస్ 2,000 8,000 డిస్కౌంట్ కూపన్స్ వచ్చినాయి కదా. సో అదేవిధంగా 1000 రూపాయల క్యాష్ కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ జత అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక జత ఇక్కడ ఒక జత, మళ్ళీ రమేష్ గారికి 1000 రూపాయలు క్యాష్ ఇస్తుంది. అంటే ఇక్కడ వీళ్ళు ఎవరు పరిచయం అయ్యారు, అరుణ మేడం గారు బిజినెస్ చేసినా రమేష్ గారికి ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ శ్రీన్ గారు బిజినెస్ చేసినా రమేష్ గారికి బిజినెస్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు పర్చేజ్ చేసింది ఎవరికి, ఇద్దరు. సో వాళ్ళ ఉదాహరణకు ఇక్కడ మీరు నల్గొండలో బిజినెస్ ఉన్నారు, మేడం గారు హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళు అక్కడ ఒక ఐడి చేశారు, ఇక్కడ ఒక పర్సన్ ఐడి తీసుకున్నారు, ఇద్దరు జత అయితే నాకు 1000 రూపాయలు వస్తుంది. అలా రోజుకి ఎంత తీసుకోవచ్చు అంటే రోజుకి 15 జతలు తీసుకోవచ్చు. 15 రేట్స్ అంటారు, 15 జతలు తీసుకోవచ్చు. 15 ఇంటూ 1000 రూపాయలు చొప్పున కంపెనీ చేస్తుంది 15,000 రూపాయలు ఇన్కమ్ ఇస్తారు పర్ డే. 15,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నందుకు గాను ఒక నెలకి ఎంత అండి, 15,000 ఇంటూ నెలకు ఒక 30 రోజులు అనుకుంటే ఎంత అవుతుంది, 4,50,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. మన టీం ఇంక్రీజ్ అవుతున్నాం. ఈరోజు నల్గొండలో స్టార్ట్ చేసాను అదే సార్. సో అదేవిధంగా హైదరాబాద్లో స్టార్ట్ చేశాను. నల్గొండలో ఎక్కడ బిజినెస్ జరిగినా తనకు వస్తుంది. సో హైదరాబాద్ ఎక్కడ బిజినెస్ జరిగినా జస్ట్ అయితే 1000 రూపాయలు, ఇలా రోజుకు 15,000 రూపాయలు తీసుకోవచ్చు. మనకు టీడీఎస్ అడ్మిట్ ఛార్జెస్ 1000 రూపాయలలో 15% కట్ అవుతుంది.
15% కట్ అయ్యి 1 మైనస్ 150 కట్ అయ్యి మనకి ఏం చేస్తాం 850 రూపాయలు మనకి అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎంత బిజినెస్ చేసినా మనం చేసే పని చేసుకుంటే అదే జాబ్కి వెళ్తే ఏమవుతుంది 15,000 20,000 30,000 ఇస్తారు. ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక మాట 1000 2,000 పెంచుతారు. ఇంక ఎక్కువ ఇస్తారా? ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే ఇక మనం అతను ఇచ్చే ఇవ్వడమా లేకపోతే మీరు వద్దండి కొత్త వాళ్ళు పెట్టుకుంటాడే శాలరీ మరి అతను తక్కువ శాలరీ పెట్టుకునే విధంగానే చూస్తారు.